thou hast brought us in the house of God. మరొకసారి నీకు మందిరంలోకి మమ్మల్ని తోడుకుని వచ్చావు ప్రభువా. As the prophet of God said, it is a house of correction. అనేది దేవుని మందిరము దిద్దుబాటు చేసేటువంటి స్థలమై ఉన్నది. And thou art here to meet the people, Lord. ఓ నాయనా మమ్మల్ని తండ్రి మేమందరం మీ దగ్గరికి వచ్చున్నాము. And thou hast come here to meet us, Lord. ఓ నాయనా ఇప్పుడు మమ్మల్ని నటువంటి ఆహారంతో పోషించండి. The great presence is here, we believe it, Lord. ఓ నాయన నమ్ముచున్నాం తండ్రి నీ గొప్ప సన్నిధి మా మధ్యన ఉంది ప్రభువా. And we pray the great Holy Spirit to speak to us, Lord, this morning also. ఈ ఉదయకాలం తండ్రి నీ గొప్ప పరిశుద్ధాత్మ తండ్రి మాకు పోషించి ఆహారం దయచేయండి. We thank the Lord for sending the seventh angel, Prophet Branham, to us, Lord, with the word. ఓ నాయన నీ వాక్యంను పొందుకోవడానికి తండ్రి 7వ దూతను మా కొరకు పంపించినందుకు మేము వందనాలు చెల్లిస్తున్నాము. We thank the Lord for the message of the hour. ఈ గడి వర్తమానంకి వందనాలు చెల్లిస్తున్నాము. We thank the Lord for opening our eyes to see the message of the hour. ఈ గడి వర్తమానం చూడటానికి మా కన్నులు తెరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. And made us ears to hear the word of God. నీ వాక్యం వినటానికి మా చెవులను తెరవండి ప్రభువా. So Lord, we give you glory and honor. నీకు మహిమ ఘనత మేము నీకు ఇస్తున్నాము. In Jesus Christ's resurrected name I pray. పునరుద్ధారణ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Please be seated. దయచేసి మీరు అందరూ కూర్చోవచ్చండి. In the 20th verse we have read. మనము 15th 16th 20th verse. 20th 20వ వచనం ఒకసారి మనం చదువు. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండిను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన్ను తేరి చూడగా. ఆమేన్. Amen. He says, all the eyes of them, all of them that are in the synagogue were fastened on him. అంటే సమాజ మందిరంలో ఉన్న వారందరూ కూడా ఆయన్ను తేరి చూచారు. Hallelujah. ఆమేన్. Fastened on him. Fastened. Fixed on him. చూడండి వారు ఒక కన్నులు ఆయన మీద ఉంచారన్నమాట. వారు Their eyes were fixed on him. ఆయన మీద ఆ కన్నులు వారు ఉంచి ఉన్నారు. Hallelujah. గురిపెట్టి ఉన్నారు. So in this morning, ఈ ఉదయకాలం let our eyes be fixed on the word of God. ఈ రోజున మన కన్నులు కూడా దేవుని వాక్యం మీద మనం గురి పెడదాం. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So this morning we see about where our eyes are fixed today. ఈ రోజున దేవుని వాక్యం మీద మనం కన్నులు పెట్టినట్టయితే Where our eyes are fixed outside of the world, in the world or in the world. చూడండి ఈ లోకములో ఉన్న వాటి మీద మన కన్నులు మనము గురి పెట్టినట్లయితే No. If our eyes are on the world or the world. అయితే ఈలోన మీ కన్నులు లోకం మీద ఉన్నాయా? Where is it? లేదా దేవుని వాక్యం మీద ఉన్నాయా? Where our eyes are fixed today. ఈ రోజున ఎక్కడున్నాయి మీ కన్నులు? దేని మీద మీరు గురి పెట్టి ఉన్నారు? Hallelujah. ఆమేన్. Hallelujah. Hallelujah. God, we are going to see this morning. మరి ఈ రోజున ఉదయకాలం మనం చూడబోతున్నాం. We are going to talk about two groups of people here. రెండు రకాలైనటువంటి గుంపు వాళ్ళని మనం ఇక్కడ చూస్తున్నాం. One who are listening the word. ఒకరు ఏంటంటే దేవుని వాక్యం వినే గుంపు అయినది. Others are not listening the word. మరొక గుంపు ఏంటంటే దేవుని వాక్యం వినేవారు కాదు. వాళ్ళు వినని గుంపు. Hallelujah. Hallelujah. So we see Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తును చూస్తున్నాం. The ministry of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పరిచర్య. It is his beginning of his ministry. ఆయన ప్రారంభం యొక్క పరిచర్య ఏంటంటే After he was anointed at Jordan River. యోర్దాను నదిలో ఆయన అభిషేకం పొందిన తర్వాత. After his temptation. ఆ యొక్క శోధన తర్వాత. He came to the synagogue. ఇక సమాజ మందిరమునకు వెళ్ళి ఉన్నాడు. And Jesus Christ started to preach the word. యేసుక్రీస్తు ఆయన్ని బోధించడానికి ఆయన పిలిచారు. So the teaching of Jesus Christ. యేసుక్రీస్తు బోధించడము అనేది క్రీస్తు బోధ ఏంటంటే always based on the scripture. అంతా కూడా లేఖనం మీద ఆధారపడి ఉండండి. And he was scriptural in everything. ప్రతిది కూడా ఆయన లేఖనానుసారంగా ఉన్నాడు. That's why he spoke about Moses. ఆయన మోషే గురించి మాట్లాడాడు. He spoke about David. ఆయన దావీదు గురించి మాట్లాడాడు. Isaiah, Daniel, all. యెషయా దావీదు గురించి కూడా ఆయన మాట్లాడినాడు. That's why we also say God sent a prophet today. అందుకే ఈ రోజు నా దేవుడు మన కొరకు ఒక ప్రవక్తను పంపించాడు. We say his name is Branham. ఆయన విలియం మేరీన్ బ్రహ్మ్. ఆమేన్. Because Jesus himself spoke about the prophet. చూడండి ఆయన కూడా ప్రవక్త గురించే మాట్లాడాడు. Hallelujah. ఆమేన్. So when he was tempted by Satan, సాతాను చేత ఆయన శోధించబడినప్పుడు he used the prophet's word. అంటే ఆయన ప్రవక్త మాటను ఉపయోగించాడు. Hallelujah. When Satan tempted him, సాతాను ఆయన శోధించినప్పుడు Jesus యేసుక్రీస్తు used the word of prophet Moses.
యేసు ప్రభు మోషే యొక్క మాటను ఉపయోగించాడు అక్కడ. For he is in every temptation, ప్రతి ఒక్క శోధనను కూడా, or 3 temptations, ప్రతి ఒక్క శోధనలో he quoted Moses' word. మోషే యొక్క లేఖనాన్ని చూపించాడు. Because the prophet of God says, దేవుడు ప్రవక్త if చెప్తున్నాడు, you want to meet the challenge of the enemy, ఈయన యొక్క శత్రువుని మనం కలుసుకున్నప్పుడు you have to obey the prophet's word. మనం ఏం చేయాలంటే ప్రవక్త మాటని మనము ఉపయోగించాలి. Hallelujah, to meet the challenge of the enemy. సాతాను నీ మీద దాడి చేసినప్పుడు, Because the enemy is in action today. Enemy is in action. ఇప్పుడు ఈ రోజున సాతాను ఏం చేస్తుందంటే శత్రువు పని చేస్తా ఉంది. And you will meet the enemy everywhere. The prophet says, enemy, wherever you go, you will meet the enemy. ఎక్కడైనా సరే నీ శత్రువుని నువ్వు కలుసుకోవచ్చు, అది ఎక్కడైనా నిన్ను కలుసుకుంటది. Hallelujah. ఆమేన్. Brahman says, బ్రదర్ చెప్తున్నాడు, he was in the pulpit also. అది బలిపీఠ మీద ఉన్నప్పుడు కూడా అది నిన్ను కలుసుకుంటదట. So when he was preaching the 7 seals, 7వ మంత్రంలో చూసినప్పుడు prophet says, బ్రదర్ చెప్తున్నాడు, Satan is telling me, సాతాను చెప్తోంది, the people are very tired. చాలా ప్రజలందరూ అలసిపోయారు. So you can meet the enemy everywhere. ప్రతి చోట కూడా మనం శత్రువుని కలుసుకుంటాం. On the streets you will meet him. వీధిలో కూడా In కలుసుకుంటాం. the office you will meet him. నువ్వు కార్యాలయంలో In కలుసుకుంటావు. your house you will meet నీ him. ఇంట్లో కూడా నువ్వు కలుసుకుంటుంది అది. Everywhere. ఎక్కడైనప్పటికీ So how to meet the challenge of the enemy? చూడండి ఎలాగ దాన్ని మనము ఎదుర్కోవాలి. Take the prophet's word. అది దేవుని లేఖనము ప్రవక్త వాక్యం The తీసుకోండి. word is obey the prophet's word. ప్రవక్త మాటకి మనం విధేయతగా To ఉన్నప్పుడు meet the challenge of the enemy. చూడండి దాంతో మనం సవాలు చేసినప్పుడు Because the enemy is in action everywhere. ప్రతి చోటగా ఆడ శత్రువు అది పని చేస్తా ఉంది. Hallelujah. Amen. So when Jesus went into the synagogue, యేసు ప్రభువు వారు సమాజం ముందుకు వెళ్ళాడు. the scroll was given to him. అతనికి ఆయనకు గంధపు చుట్ట ఇవ్వబడింది. So he took the scripture, ఆయన లేఖనం తీసుకున్నాడు. Isaiah scripture. యెషయా He says he found the place where it was written. చూడండి యెషయా గ్రంథం తీసుకున్నాడు ఆయన. What Isaiah said, యెషయా ఏం చెప్పాడు, the prophet's word. ప్రవక్త మాట చెప్తున్నాడు. Isaiah spoke some 700 years back. 700 సంవత్సరాల క్రితమే యెషయా పలికాడు ఆయన గురించి. Hallelujah. Amen. And Jesus take the scripture. చూడండి యేసు ప్రభువు వారు లేఖనం తీసుకుని Why he came into the world? Why he came into this world? ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడు? And he said, the spirit of the Lord is upon me. 4:18. The spirit of the Lord is upon me. ఆయన అంటున్నాడు 4:14 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. Because he has anointed me to preach the gospel to the poor. బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించును. He has sent me to heal the broken hearted. అలాగనే చెరలో ఉన్న వారికి విడుదలను, To preach deliverance to the captives. అలాగనే నలిగిపోయిన వారిని విడిపించుటకును, And recovering of the sight of the blind. గుడ్డి వారికి చూపును, And to the liberty them that are bruised. అలాగనే ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు. So he took that scripture, ఆయన ఈ లేఖనం తీసుకున్నాడు. that pertaining to that ministry at that time. ఆ కాలానికి ఆ పరిచర్య ఏమి కలిగి ఉన్నాడో ఆ లేఖనము తీసుకుని యేసు ప్రభువారు అక్కడ చదివాడు. And for that he has anointed me, he అందుకే said. ఆయన నన్ను అభిషేకించాడని So చెప్తున్నాడు. the anointing was upon him. ఇప్పుడు ఆయన మీద అభిషేకం ఉన్నది. The prophet says, ప్రభు చెప్తున్నాడు, the greatest anointing was upon him. చూడండి గొప్ప అభిషేకము ఆయన మీద ఉందని ప్రభు చెప్తున్నాడు. But with that anointing, ఆ అభిషేకము, he was in control with that anointing. ఆ అభిషేకం చేత ఆయన స్వాధీనంలో ఉన్నాడు. ఆమేన్. Right? That's what he said. అయితే ఇక్కడ Anointing is superpower in control. అతీతమైనటువంటి అభిషేకము ఆయన స్వాధీనంలో ఉంచింది. Hallelujah. Hallelujah. That's what we have to do, be in control. అది స్వాధీనంలో ఉండాలి. Hallelujah. ఆమేన్. So he came to Nazareth. నజరేతుకు వచ్చాడు He ఆయన. was brought up in Nazareth. అక్కడే ఆయన పెంచబడ్డాడు. And it was a wicked city. అది చాలా దుష్టమైనటువంటి ఒక పట్టణం. It is not a good city. అది మంచి కాదు. And Mary was brought up there. Mary. మేరీ కూడా అక్కడే పెంచబడింది. Joseph was brought up there. జోసెఫ్ కూడా అక్కడే పెంచబడ్డాడు. And Brahman says, బ్రహ్మం చెప్తున్నారు, full of robbers and thieves. అక్కడ దొంగలు బందిపోటు దొంగలు ఉన్నారు అక్కడ. And also it's a very polluted city. అంత కలుషితమైపోయినటువంటి పట్టణం అది నజరేతు. No good thing can come from Nazareth. నజరేతు నుంచి ఏ మంచిది కూడా రాదు అని ఇక్కడ And it is the meanest city in the world. అయితే ప్రపంచంలోనే చాలా దాని అర్థవంతమైనటువంటి ఒక పట్టణమై ఉన్నది. Hallelujah. ఆమేన్. All over the world. అన్ని లోకములో కంటే It was the meanest city in the world, the prophet says. ఆ ప్రవక్త చెప్తున్నాడు అది చాలా అర్థవంతమైనటువంటి పట్టణం అని అంటున్నాడు ఇక్కడ. Hallelujah. Amen. So he took the book. When he took the book,
ఇప్పుడు ఆయన గ్రంథపు చుట్ట తీసుకున్నాడు. And turn to Isaiah 61:1. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదట 2 వచనం చూశాడు. And he took the scripture లేఖనం తీసుకున్నాడు. and he read the first part of the message. చూడండి, ఆ లేఖనములో మొదటి భాగాన్ని ఆయన చదివాడు అక్కడ. Hallelujah. Hallelujah. He found the message of the hour. ఆ గడియ వర్తమానాన్ని ఆయన కనుగొన్నాడు. And he read the first part of the message. మొదటి భాగంలో ఉన్నటువంటి వర్తమానం ఏంటంటే, Second part he did not read. రెండో భాగం ఆయన చదవలేదు అక్కడ. The second part రెండో భాగం pertains to the end time. చూడండి, అంత్యకాలముల గురించి చెప్పబడతా ఉంది అక్కడ. Hallelujah. Amen. So that's what he read. He took the book and read the message. చూడండి, వర్తమానం తీసుకున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. The message of that hour. గడియ వర్తమానం తీసుకున్నాడు. Hallelujah. Yes. Why he was sent in his ఎందుకు ఆయన పంపించబడ్డాడు? his ministers to the his ministry. ఆయనకు పరిచర్య, ఆయనకు పని. So when he was reading the scroll, ఎప్పుడైతే ఆయన చుట్టూ చదువుతున్నాడో, all their eyes were fastened on Jesus Christ. అందరి కళ్ళు కూడా, అక్కడ ఉన్న వారి కళ్ళు అందరూ ఆయన మీద తేరి చూస్తున్నారు. Everybody was looking at him. అందరూ కూడా ఆయన వైపు చూస్తున్నారు. Fasten means fasten. Yes. Fasten means the eyes were in the synagogue were Yes, yes. fastened on. వారి కన్నులన్నీ కూడా ఆయన మీద ఉంచబడ్డాయి. Hallelujah. Amen. Fasten means completely fixed on. అంటే తేరి చూడటం అంటే ఆయన మీద గురి పెట్టారు మాట. Hallelujah. Amen. Their eyes were not moving here and there, వారి కన్నులు ఇటు అటు కదట్లేదు కానీ but exactly fixed on Jesus Christ. వారి కన్నులన్నీ కూడా యేసు ప్రభు మీద గురి పెట్టారు. Fastened on him ఆయన మీద గురి పెట్టారు. and heard the word. వారు వాక్యం విన్నారు. And it says they wanted the gracious words. చూడండి, గొప్ప దయగలిగినటువంటి వాక్యము వారు విన్నారు. So when Jesus spoke, యేసు పలికాడు, so gracious words came. దయగలిగినటువంటి మాట వారికి వచ్చి ఉన్నది. In Psalms 45, కీర్తనలు 45వ అధ్యాయం 45:2 45:2 వచ్చింది. 45:2 అండి. నరుల కంటే నీవు అతి సుందరుడు అయినావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు. So grace is poured into thy lips. చూడండి, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నదని ఇక్కడ So రాయబడింది. when Jesus was speaking, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు gracious word, చూడండి, అది దయగలిగినటువంటి మాట, the words of grace. దయగలిగినటువంటి మాట. And today ఈ రోజున the prophet says, పౌలు చెప్తూ it's ఉన్నాడు, the grace of God to you and me. ఈ రోజున ఈ వర్తమానము మనకి ఇది దయ కృప ఉన్నది. Hallelujah. Amen. Nobody, nowhere in the history of the mankind, చూడండి, ఏ మనుషుడు కూడా ఇది పొందుకోలేదు. nobody knew this message. ఈ వర్తమానము ఎవరికి తెలియదు. This is the first time ఇదే మొదటి సమయం spoken through a prophet of God దేవుని ప్రభు ద్వారా పలకబడింది to the bride of Jesus Christ. క్రీస్తు యొక్క వధువుకు మాత్రమే. So this is the words of grace. ఇది ఏంటంటే కృప అన్నది. ఆమేన్. It is a gracious word. ఇది కృప కలిగినటువంటి మాట అన్నది. And the prophet of God says, దేవుని ప్రభు it is చెప్తున్నాడు, a great grace of God. ఇది గొప్ప కృప కలిగిన వాక్యమే అన్నది. ఆమేన్. Psalms కీర్తనలు 117. 117వ కీర్తన 117. yes first Yes. యెహోవా కృప మనెడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత. ఆమేన్. హల్లెలూయా. So here David says, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, for his merciful kindness is great towards. చూడండి, యెహోవా కృప మనెడల హెచ్చుగా ఉన్నది అంటున్నాడు. And today ఈ రోజున great grace to us. గొప్ప గొప్ప కృప మన మీద ఉన్నది. Hallelujah. Amen. We are the most blessed people on the face of the earth today. ఈ రోజున మనమే వర్తమానంలో ఉన్నటువంటి మనకే ఈ కృప అయినది. And Jesus said, యేసు ప్రభు your చెప్తున్నాడు, eyes are blessed. చూడండి, నీ కన్నులు ఆశీర్వదించబడ్డాయి, Your ears are blessed. నీ చెవులు And ఆశీర్వదించబడ్డాయి. prophets wanted to see this. ఇది ప్రభుత్వ దీన్ని చూశాడు. And the righteous wanted to see this. ఇది నీతిమంతులు చూడలేరు. And kings wanted to see this. ఓ రాజులు చూడలేరు. They could not see it. వారు They చూడలేకపోయారు, could not hear it. వాళ్ళు వినలేకపోయారు. But for you, కానీ నీకైతే hallelujah. ఆమేన్, So gracious word. ఇది కృప కలిగినటువంటి మాట ఉన్నది. ఆమేన్. Hallelujah. అందరూ కూడా స్తోత్రం చెల్లించాం. So
So we must be thankful to God. మనం ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాలి. And we were somewhere in the corner of this world. మనం చాలాసార్లు దీని గురించి లోకం గురించి ఆలోచిస్తూ ఉంటాం. But the word came to you and me. ఎందుకంటే ఈ వాక్యం నీకు నా కొరకు వచ్చింది. I did not go searching for this word. నేను ఈ వాక్యం కొరకు నేను ఎతకలేదండి. God came in search of us. ఇప్పుడు నన్నే ఆయన వెతికాడు. దేవుని స్తోత్రం. Hallelujah. Amen. So gracious word ఈ కృప కలిగినటువంటి మాట poured out from his mouth. Pardon? Poured out from his mouth. ఓ నాయన మా కుమ్మరించబడింది. And proceeded out of his mouth. ఆయన నోట్ నుంచి బయటకు వచ్చి ఉన్నది. Hallelujah. Amen. So their eyes were fastened. ఇప్పుడు వారి కన్నులు ఆయన మీద గురి పెట్టించారు. Their ears heard. వారి కన్ను విన్నారు. Hallelujah. Amen. And they were intently gazing on him. ఆయన మీద అలాగను చూస్తూ ఉన్నారు వాళ్ళు. And what were they listening? వారు వింటున్నారు. They are listening the voice of God. దేవునికి స్వరం వాళ్ళు వింటూ ఉన్నారు. Hallelujah. Amen. They were listening the voice of the Creator. సృష్టికర్త అయిన దేవుని స్వరం వింటున్నారు వాళ్ళు. And the voice that came in Garden of Eden. వారు దేవునికి వారు మొరుగై ఉన్నాడు. In the Garden of Eden. ఏదెన్ తోటలో. And he said, "Hey, Adam, where are you? Where are you? Where are you?" ఆదామును దేవుడు అంటున్నాడు, ఎక్కడున్నావు, నువ్వెక్కడున్నావు అని అంటున్నాడు. Same voice. అదే స్వరము. And the one who came on Mount Sinai. సీనాయి పర్వతం మీద. Hallelujah. Amen. Same voice. అదే స్వరము. Hallelujah. Amen. They heard the same voice. అదే స్వరము ఆయన ఇక్కడ విన్నాడు. And today ఈ రోజున we are also hearing the same voice. అదే స్వరము మనం వింటున్నాము. Amen. Hallelujah. Hallelujah. The proud of God says. ప్రభువు చెప్తున్నాడు. And when the seals are opened, ముద్రలు తెరవబడ్డాయి. we are already heard the voice of God today. మనం ఈ రోజున దేవుని స్వరాన్ని విన్నాము. Hallelujah. Amen. The voice of God. దేవుని స్వరము. The prophet says is love. ప్రేమ. So this voice you are hearing is love of God. ఇంకా స్వరం ఏంటంటే ప్రేమ కలిగి దేవుని ప్రేమ కలిగి ఉంది. The voice you are hearing is the care about God. ఇది మన గురించి భద్రత కలిగి ఉంది ఈ వాక్యము. And is guidance of God. ఇది ఒక దేవునికి నడిపింపై ఉన్నది. Protection of God. ఇది నీకు కాపుదలై ఉన్నది. That's why you have to hear the voice today. అందుకే ఈ రోజున ఆ స్వరం వింటున్నాం. Voice of God today. ఈ రోజున స్వరం hearing the voice today. మనం ఈ రోజున స్వరం వింటున్నాం. Amen. Hallelujah. Hallelujah. Not anybody's voice, not a man's voice. ఇది మనుషుని స్వరం అని ఎవరన్నా God's voice today. ఈ రోజున ఏంటంటే అది దేవుని స్వరం అండి. Right. Hallelujah. Now these Nazareth people, ఈ నజరేతు ప్రజలు, and they had the opportunity to hear the voice of God. ఇప్పుడు ఈ నజరేతు వారు దేవుని స్వరం వినేటువంటి అవకాశాన్ని వారు కలిగి ఉన్నారన్నమాట. They had the opportunity to hear the word of God. దేవుని వాక్యం వినేటువంటి అవకాశాన్ని వారు పొందుకున్నారు. Yeah, God himself sitting there. God himself was standing there. ఇక్కడ యేసు ప్రభు దేవుడే తనకు తానుగా వాళ్ళ మధ్య నిలబడి ఉన్నాడు. So God was standing there. అక్కడ దేవుడు నిలబడి ఉన్నాడు. God was preaching there. దేవుడు అక్కడ బోధిస్తున్నాడు. God was sitting there. దేవుడు అక్కడ కూర్చున్నాడు. They were looking at God speaking. అయితే దేవుడు మాట్లాడటం వాళ్ళు చూస్తున్నారు. They heard God speaking. దేవుడు మాట్లాడటం విన్నారు. And they had a great opportunity. గొప్ప అవకాశమును వారు పొందుకున్నారు. Their eyes were fastened on him. వారి కన్నులు ఆయన మీద గురిపెట్టారు. Hallelujah. Amen. But they could not believe. కానీ వారు నమ్మలేకపోయారు. Right? నిజమేనా? దేవుని స్తోత్రం. Hallelujah. Amen. They had the opportunity. వారికి అవకాశం ఉన్నది. It's a great privilege. అది గొప్ప ఆధిక్యత. God himself coming there. దేవుడే అక్కడికి వచ్చాడు. It's a great opportunity. వారికి వచ్చా తరుణం వచ్చింది. God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. Amen. Hallelujah. Hallelujah. The 2 or 3 are gathered in his name. When 2 or 3 are gathered in his name. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఇందులో is here. ఆయన ఇక్కడే ఉన్నాడు మన మధ్యలో. The one who created the heavens and the earth. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. Hallelujah. Amen. He is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. Hearing the voice of God today. ఇప్పుడు ఆయన స్వరం ఇక్కడ ఉంది. There are so many voices today in this world. పలుకుబడిన వాక్యమే ఆయన మాట అయి ఉన్నది. No, in this world so many voices are in this world. ఏనా దేవుని స్వరాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. Political voice is there. Political voice. రాజకీయ స్వరాలు. Hallelujah. Amen. And Hollywood cinema voice is there. సినిమా వారి యొక్క స్వరాలు ఉన్నాయి. Religious voice is here. మత సంబంధమైనటువంటి స్వరాలు. Education voice is here. చదువు సంబంధమైన స్వరాలు. Money voice is here. డబ్బు యొక్క స్వరాలు. And fashion voice is here. ఫ్యాషన్ల స్వరాలు. So many voices. ఎన్నో స్వరాలు ఉన్నాయి. And amidst all these voices, అన్ని స్వరాలకి మధ్య there is one voice. ఒకే స్వరం. Great voice of God. గొప్ప స్వరమై ఉన్నది. Amen. Amen. Hallelujah. Hallelujah. It's a great opportunity. ఇది గొప్ప అవకాశమే. That's why you should not miss coming to the church.
You should not miss coming to the church. అందుకనే ఎప్పుడు కూడా ఆలయానికి రావడంలో మీరు తప్పుకోకండి. One time, ఒక రోజున the prophet of God said like this. ప్రభువు చెప్తున్నాడు ఇలా, There was a man ఒక మనుషుడు who ఉన్నాడు, came to the church. Who came to the church. ఒక సంఘానికి వచ్చాడు. He was blind. అతను గుడ్డోడు. He was deaf. అతడు మూగవాడు. And he was dumb. చెవిటివాడు, మూగవాడు. But regularly he was coming to the church. అయితే ఆలయానికి వచ్చాడట. And people are wondering why this fellow is coming. అయితే ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు వచ్చాడు ఈ మనుషుడు అని అతని గురించి ఆలోచిస్తున్నారు. He cannot see. చూడలేడు. He cannot hear. వినలేడు. He cannot speak. మాట్లాడలేడు. What is the use? ఎందుకు వచ్చాడు ఇతని పని? They asked him. అయితే అతను అడిగారట. In the brain language. ఎందుకంటే అతను గుడ్డోడు కాబట్టి బ్రెయిన్ లిపితో ఉంటది. దాన్ని అడుగుతూ అడిగారు, నువ్వు ఎందుకు వచ్చావు ఆలయానికి? Cannot see, cannot hear, cannot speak. నువ్వు వినలేవు, మాట్లాడలేవు, నీకు చూడలేవు, ఎందుకు వచ్చావు? What is the use of coming here? ఎందుకు వచ్చావు, నీ పని ఏంటి? Then he answered. అప్పుడు ఆ గుడ్డోడు జవాబు చెప్పాడట, I want to show to whose side I am. నేను ఏ వైపునున్నానో చూపించడానికి ఇక్కడికి వచ్చాను. దేవుని స్తోత్రం. So why you come to the church? మరి మనం ఎందుకు వచ్చాం? To show whose side you are. మనం ఎవరి పక్కన ఉన్నామో తెలియపరచడానికే వచ్చాం ఇక్కడికి. Hallelujah. Amen. When others are wasting their time. చూడండి, చాలా మంది అనుకుంటారు మేము ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. Wasting their time looking at the TV all everywhere. ఈ రోజున ఆలయానికి రాకుండా పనిలోనో టీవీలో కూర్చోనో లేకపోతే ఎక్కడెక్కడో సమయం గడుపుతారు. Coming to the church is a sacrifice. చూడండి, దేవుని మందిరం రావటం ఏంటంటే ఒక అర్పణము లాంటిది. Hallelujah. Amen. It's a sacrifice to come and sit here. దేవుని మందిరంలోకి వచ్చి ఆయన వాక్యం ఏంటంటే ఒక అర్పణము, బలియాగము లాంటిది. And hear the word of God. దేవుని వాక్యం వినటమే ఒక అర్పణము, బలి అయినది. And he is here. God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. That's why we are telling amen here. yes, అందుకనే మనం ఇక్కడ ఆమేన్ అంటున్నాం. దేవుని స్తోత్రం. Hallelujah. Amen. But those people, అయితే ఈ ప్రజలు, even though they had the opportunity, వాళ్ళకు ఒక సమయం ఉన్నది, but they disbelieved Jesus Christ. అయితే యేసు ప్రభువును వారు తృణీకరించారు. But he came there to fulfill the scripture. అయితే లేఖనము నెరవేర్చడానికి ఆయన అక్కడికి వచ్చాడు. He told that this day the scripture is fulfilled. అయితే ఆయన నెరవేర్చడానికి వచ్చానని చెప్తున్నాడు అక్కడ. But those people, ఆ ప్రజలు, even though they heard the word, వాక్యం విన్నారు, and seeing Jesus Christ personally, అయితే వ్యక్తిగతంగా యేసు ప్రభు అక్కడ మాట్లాడాడు. with their own eyes, చూడండి, వాళ్ళ సొంత కనులతో, but they disbelieved Jesus Christ. అయితే ఆయన్ని వారు తృణీకరించారు. Hallelujah. ఆమేన్. Praise the name of our Lord Jesus Christ. ప్రభువైన క్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. So we must come to the church with faith. మనం చూడండి, విశ్వాసముతో మనం మందిరానికి వచ్చినప్పుడు, not as a duty. మనము ఇక కర్తవ్యంతో కాదు, కర్తవ్యంతో రావాలి. And some people come to the church as a duty. Today Sunday I am going to church. అయితే కొంతమంది అనుకుంటారు ఏదో వాడుగ్గా వెళ్ళాలి, రావాలి గుడికి, అందుకే వెళ్తున్నాము అని అనుకుంటారు. అలా రాకూడదు. మనం The prophet says, ప్రభు చెప్తున్నాడు, you must come with the expectation. అలాగే మందిరానికి వచ్చినప్పుడు నీవు ఆశతో రావాలంటున్నాడు ప్రవక్త. You must pray and come to the church. నీవు మందిరానికి రాకముందే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని రావాలన్నమాట. Oh God, I am coming to the church today. ఓ ప్రభువా, నేను ఈ రోజు నా మందిరానికి వెళ్తున్నాను. What do you want me to tell from thy word today? ఈ రోజున నీవు నాతో ఏంటి మాట్లాడటానికి నీవు ఇష్టపడుతున్నావు ప్రభువా? What do you want me to expect from you? నీ దగ్గర నుంచి నేను ఏం ఆశిస్తున్నాను, నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావు ప్రభువా? I am coming with expectation. నేను ఆశతో వస్తున్నాను ప్రభువా. I am coming with some problem. నాకు సమస్యతో వస్తున్నాను ప్రభువా. I want deliverance. నాకు ఈ రోజు విడుదల కావాలి. Hallelujah. Hallelujah. Come with expectation. నీవు అలాగా ఆశతో వచ్చినప్పుడు go with deliverance. నిన్ను విడిపించి దేవుడిని పంపిస్తాడు. ఆమేన్. Because where the spirit of God is, దేవుడు ఆత్మ ఇక్కడ నడిపిస్తాడు. there is deliverance. నిన్ను ఇక్కడ ఆయన విడిపిస్తాడు. So here deliverance is here. అక్కడ విడుదల ఇక్కడ ఉంది. The deliverer is here. ఇక్కడ ఉంది, విడిపించేవాడు ఇక్కడ ఉన్నాడు. Hallelujah. Amen. Jesus Christ is here. యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. So we have to come with faith. ఆయన విశ్వాసంతో నీవు రావాలి. ఆమేన్. Hallelujah. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. In the name of our Jesus. దేవుని నామమున స్తుతి కలుగును గాక. So those people, ఈ ప్రజలు, those who are in Nazareth, ఆరు నజరేతు వారందరూ they కూడా did not believe. వారు నమ్మలేదు ఆయన్ని. Even though an opportunity was given. అంతే మంచి అవకాశం వారికి ఇవ్వబడింది. So we are going to see another people. ఇక్కడ ప్రభుత్వ బ్రహ్మ గారు మరొక ప్రజలు చూస్తున్నాడు. The book of Acts. అపోస్తలుల కార్యాలు 17th chapter. 17వ అధ్యాయం verses 10 and 11. 10-11 వచనాలండి. 17, 10, 11. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను మేరకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గొనలేండరు కనుక ఆ శక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము
లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. And Jesus said, యేసు ప్రభు చెప్తున్నాడు, this day this scripture is fulfilled. ఈ నిన్నమున ఈ లేఖనము నెరవేరిందని చెప్పాడు ఆయన. But they disbelieved that word. ఆ వాక్యాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు. But where we see a group of people here, ఇక్కడ ఒక గుంపు జనాంగాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. hallelujah, Amen. in the city of Berea, ఇక్కడ బెరియా పట్టణంలో ఉన్నవారు, and Paul went there, అక్కడ పౌలు వెళ్ళి ఉన్నాడు. hallelujah, ఆమేన్. they did not see Jesus in person. చూడండి, వ్యక్తిగతంగా యేసు ప్రభుని వాడు చూడలేదు, కానీ చూసారా? Hallelujah, నో, చూడలేదండి. they did not see Jesus. యేసు ప్రభుని చూడలేదు వాళ్ళు. But Nazareth people, they saw Jesus. చూడండి, అక్కడైతే నజరేత్ వాళ్ళు యేసుని చూశారు. But here no Jesus. మరి ఇక్కడ బెరియా వారు యేసుని చూడలేదు. But these people, అయితే ఈ ప్రజలు even though did not see Jesus, యేసు ప్రభుని చూడలేనప్పటికీ they believed the message. అయితే వర్తమానం నమ్మారు. దేవుని స్తోత్రం. These Jews ఈ యూదులు heard the message వర్తమానం విన్నారు. of Paul. పౌలు చెప్పిన వర్తమానం, They believed the message. వర్తమానం నమ్మి ఉన్నారు. Not only believed that, నమ్మటమే కాదు, they were more nobler. చూడండి, వారు ఎంతో ప్రవీణుల గనులై ఉన్నారన్నమాట. గనులు. Yes. No more nobler than Thessalonica. తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులైనటువంటి వారంట. వాక్యములో బాగా అనుభవమైనటువంటి వారు. Thessalonica was also, there was a church. అక్కడ తెస్సలోనికలో కూడా ఒక సంఘం ఉంది. Paul preached there. పౌలు అక్కడ బోధించాడు. But these Berea people ఈ బెరియా ప్రజలు heard the word. వాక్యం విన్నారు. They were more nobler than the other church. చూడండి, తెస్సలోనికలో ఉన్న సంఘం వారి కంటే ఈ బెరియా వారు గనులై ఉన్నారంటే వాళ్ళు ఎక్కువగా అనుభవంలో జ్ఞానం కలిగి ఉన్నారు అన్నమాట. వాక్యానుభవంలో. Right? Yes. Praise the name of our Lord Jesus. దేవుని నమస్తుతి. There are message churches. మరి ఎన్నో వర్తమాన సంఘాలు ఉన్నాయండి. Understand now? ఆమేన్. There are many message churches. ఎన్నో వర్తమాన సంఘాలు ఇప్పుడు వచ్చేసి, But some people in our one church, కానీ కొంతమంది సంఘంలో ఉన్న ప్రజలు they are more nobler than the other churches. మిగిలిన సంఘాల కంటే కొంతమంది సంఘంలో వారు గనులై ఉన్నారు, ఎక్కువ జ్ఞానము కలిగి ఉన్నారు అన్నమాట. Same message. అదే వర్తమానం. Paul preached the same message. పౌలు గారు అదే వర్తమానం బోధించాడు. Hallelujah. Amen. But these Berea people, అయితే బెరియా ప్రజలు more nobler. చాలా వాక్యములో గనులై ఉన్నారు, అనుభవమైనటువంటి వారు అన్నమాట. Understand what they say? Yes. Understand what they say? నేను మీకు చెప్పిన అర్థమవుతుందా? There are message churches. Yes. There are message churches ఇక్కడ వర్తమాన సంఘాలు ఎన్నో ఉన్నాయి. who don't read the seven seals. చూడండి, 7 ముద్రల గురించి ఎక్కడ ఏ సంఘంలో చెప్పరండి ఈ రోజు. There will be some churches కానీ కొన్ని సంఘాలు ఉన్నాయి, who read the message. ఈ వర్తమానం చదువుతారు. They are more nobler than the other church. చూడండి, ఈ 7 ముద్రలు చదువుతారు. వాళ్ళు ఎవరంటే మిగిలిన సంఘాల కంటే గొల్లై ఉన్నారు. Right? ఆమేన్. దేవుని స్తోత్రం చేద్దామండి. Hallelujah. హల్లెలూయా. So more nobler. చాలా గనులై ఉన్నారన్నమాట. వారికంటే ఎక్కువగా అనుభవమైనటువంటి What వారు. Paul's message was, ఈ పౌలు వర్తమానం ఏంటంటే it was the message of the hour. ఆ గడికి వర్తమానం కూడా ఉన్నాడు పౌలు గారు. Hallelujah. Amen. In the epistle of Thessalonians, తెస్సలోనిక Patrika. yes. Thessalonians, epistle of Thessalonians. తెస్సలోనిక రాసిన పత్రిక. Yes. 8 chapters were in 1st Thessalonians, 2nd Thessalonians. ఇక్కడ మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక రాసిన పత్రికలో 8 అధ్యాయాలు ఉన్నాయండి. Hallelujah. Amen. In 8 chapters, 8 అధ్యాయాలు కూడా Paul was preaching పౌలు అక్కడ బోధిస్తూ ఉన్నాడు. about a model church. సంఘం యొక్క ఒక పద్ధతి ఎలా ఉండాలి అనేటువంటి. Our model servant and his reward. చూడండి, అతని యొక్క ఏ విధంగా ఉంటాడో నిజమైనటువంటి ఒక సేవకుడు, అతని యొక్క ప్రతిఫలం ఏంటి. Thessalonians 3rd chapter, తెస్సలోనిక 3వ అధ్యాయం he talks of the model believer చూడండి, ఆ సరైనటువంటి ఆ విశ్వాసి, and the believer sacrifice. ఆ, Believer sacrifice. చూడండి, ఆ విశ్వాసి యొక్క బలి. And also 4th chapter, 4వ అధ్యాయము, the model walk. చూడండి, అది ఏంటంటే భిన్నమైనటువంటి నడక. And also the believer's hope. అది విశ్వాసుల యొక్క నిరీక్షణ. Then model walk. చూడండి, అదే మరి సరైనటువంటి విధంగా నడవడం. And the day of Jehovah. అది యెహోవా కలిగి ఉన్నారు. And also 2nd Thessalonians, రెండవ తెస్సలోనికలో comforts in persecution. చూడండి, శ్రమలో ఆదరణ. And also they have the day of the Lord. చూడండి, రెండవ అధ్యాయం ఏంటంటే దేవుని యొక్క దినమై ఉన్నది, And also ప్రభువు యొక్క the దినము. man of sin.
ఆ మనుషుని యొక్క పాపము, and also some exhortations, instruction. చూడండి హెచ్చరికలు, మళ్ళీ అక్కడ నీ కట్టడలు, This was ఆజ్ఞలు. Paul preaching in Thessalonica. ఈ తెస్సలోనిక సంఘములో పౌలు గారు బోధిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. When Paul's preaching, అయితే పౌలు బోధిస్తున్నాడు. but these Berea people, అయితే బెరియా ప్రజలు they believed the message. వర్తమానం నమ్మారు. They were eagerness to listen the message. చూడండి వినటానికి ఎంతో ఆతృత కలిగి ఉన్నారన్నమాట. వాక్యం యందు చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. Hallelujah. Amen. That's how we have to come to the church of the living God. మరి దేవుని యొక్క సజీవమైన సంఘాన్ని మనం వచ్చినప్పుడు మన విశ్వాసమైన మనం ఎలా ఉండాలి? Hallelujah. Amen. We must come with eagerness. అలాగే ఆసక్తితో వినటానికి ఆతృత కలిగి ఉండాలి. To catch every word. ప్రతి మాట పట్టుకోవాలి. To every word coming from the pulpit. లేక బలిపీఠం నుంచి వచ్చిన ప్రతి మాట కూడా It is not his message. This is not pastor's ఇది message. పాస్టర్ గారి వర్తమానం కాదు. ఇది No, it is God's message ఇది through the prophet of God. దేవుని యొక్క వర్తమానము, ప్రభుత్వం మాట్లాడిన మాట ఇది. This is what he is preaching here. ఇక్కడ ఏదైతే ఆయన So you మాట్లాడుతున్నారో must come with eagerness. అది మీరు ఎలాగ రావాలంటే ఆసక్తిగా తీసుకోవాలి దాన్ని. Hallelujah. Amen. And this is what the Berea people did. ఇక్కడ బెరియా ప్రజలు అలాగ చేస్తున్నారు అన్నమాట. The eagerness to the word of God. ఆ దేవుని వాక్యమందు ఆసక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. And they were hungering and thirsting for the word. దేవుని వాక్యం కోసం ఆకలి దప్పిక కలిగి ఉండాలి. Because Jesus said, యేసు ప్రభు చెప్తున్నాడు, blessed are those who hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులారు గంధర్నులు వారు దీవించబడుదురు. They have the thirst. వారు ఆకలితో ఉన్నారు, We దప్పిక must have the thirst in our life. చూడండి జీవితంలో ఆ ఆకలి దప్పిక ఉండాలి. It is more than life. చూడండి ప్రాణము కంటే ఎక్కువగా. Hallelujah. Amen. We must have thirst for the word of God. దేవుని వాక్యం కోసం దాహము కలిగి ఉండాలి. Hallelujah. In Psalm 66 he says, ఇక్కడ 6వ ముద్రలో చెప్పబడుతూ ఉంది. 76. 6వ ముద్ర 76వ పేరు అండి. 6వ ముద్ర. నేను ఎల్లప్పుడూను ఒక మనిషి తప్పు చేయటకు కారణం ఏమిటి? అటు త్రాగునట్లుగా ఏది చేస్తున్నది? లేక ఒక స్త్రీ తప్పు చేయటకు గల కారణం ఏంటి? ఏలనగా ఆమె ప్రయత్నించున్నది. ఆమెలో ఏదో దాహం ఉన్నది, అతనిలో ఏదో దాహం ఉన్నది. మరియు దేవుడే ఆ దప్పికను తీర్చవలసి ఉండగా వారిలోనున్న పరిశుద్ధ దాహమును ప్రపంచ కార్యములతో చల్లార్చుటకు ప్రయత్నించుతున్నారు. నీవు దప్పుకున్నట్టుకే ఆయన నిన్ను ఆ రీతిగా చేసును. ఆ కారణం వల్లనే దేని కొరకు నీవు దాహము కొని ఉన్నావు. దేవుడు ఆ విధముగా మిమ్మును చేసును. కావున నీ దాహము పరిశుద్ధ దాహమై ఆయన కొరకై ఉండవలెను. గమనించుతురా? అయితే మీరు ఆ దప్పికను చల్లార్చుటకు ప్రయత్నించినట్లా దాని చేటుకు ఎవరికైనాను ఎంత ధైర్యమునను మీలోనున్న ఆ పరిశుద్ధ దప్పికను వేరే ప్రపంచ కార్యములతో చల్లార్చుటకు నీకు హక్కు లేదు. దాన్ని మీరు చేయలేరు. దాన్ని నింపునది ఒకటే ఒకటి మాత్రమే. అది దేవుడు మాత్రమే చేయగలడు. మరియు ఆయన మిమ్మల్ని ఆ విధముగా చేస్తాడు. ఆమేన్. Now we see here. మరి ఇక్కడ మనం చూస్తున్నాం. Hallelujah. There is something in that thirsting. ఇక్కడ లోపల ఒక దాహం ఉంది. Something. ఒకటి దాహం ఉంది. You had something, some thirsting in you. నీలో ఒక దాహం పెట్టాడు దేవుడు. I had some thirsting inside. నాలో కూడా ఒక దాహం ఉంది. I was in CSI. I was in CSI. నేను సిఐసిఐ సంఘంలో ఉన్నానండి. The thirst was not quenched. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నా దాహం దేవుడు తీర్చలేదు. I was in Roman Catholic for 18 years. 18 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్ సంఘానికి వెళ్ళాను. Worshipping Mary. మేరీని ఆరాధించాను. The thirst was not quenched. కానీ నా దాహం అక్కడ తీర్చలేదు. I went to Pentecost. పెంటెకోస్తు సంఘానికి వెళ్ళాను. I was almost to take baptism in the name of the Father, Son and Holy Ghost. అక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం పొందాను. It was not quenched. అయితే నా దాహం తీరలేదు. Something in you, going here and there, going to many meetings. ఎన్ని కూటాలకు వెళ్ళాను, ఇక్కడికి అక్కడికి పరిగెట్టాను. Many Christian meetings. Yes. Christian meetings. క్రైస్తవ కూటాలకి సభలకి ఎన్నో Great preachers. గొప్ప బోధకులు వచ్చి కూటాలకు I వెళ్ళాను. stood out and crying. నేను ఆ కూటాలకు వెళ్ళి కన్నీళ్లు కార్చి ఏడ్చేవాడిని. No change. కానీ ఏదో నా మార్పు జరగలేదు. Because ఎందుకంటే God has put the thirst inside of. ఎందుకంటే దేవుడు నాలో ఒక దాహం పెట్టి ఉంచాడు.
Amen. Hallelujah. God has put the thirst inside. అయితే లోపల ఒక దాహం నాలో పెట్టాడు దేవుడు. You might have gone to many places, many big preachers. పెద్ద గొప్ప బోధకుల దగ్గరికి వెళ్ళాను, పెద్ద పెద్ద కూటాలకు వెళ్ళాను. It was not satisfied. Not satisfied. నాకు ఎక్కడ తృప్తి అనిపించలేదు. I was not satisfied. నేను ఎక్కడ తృప్తి పొందలేదు. Everywhere. ఎత్తి చోట తిరిగాను. Hallelujah. Hallelujah. I want to. There was a great preacher. I don't want to tell his name. అయితే గొప్ప బోధకుడు ఒక ఆయన పేరు మీకు చెప్పాలని నాకు ఇష్టం లేదు. Hallelujah. I used to go and stand near him. అయితే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర నిలబడ్డానండి. And see, just I said to him, oh, he's a great fellow, great man. నేను అనుకున్నాను ఈయన గొప్ప వ్యక్తి. But that did not satisfy me. అది కూడా నాకు తృప్తి ఇవ్వలేదు. ఆమేన్. Just I started crying that song. కన్నీళ్లు కార్చుండేవాడిని అంతే. No change. కానీ ఏ మార్పు జరగలేదు. Because the thirst put by God. ఎందుకంటే దేవుని వలన ఆ దాహము నాలో పెట్టబడి ఉంది. He is the one to quench that thirst. ఇప్పుడు ఆ దాహము తీర్చాలంటే ఆయన తప్ప ఎవరు తీర్చలేరు. I read many books. చాలా వాటికి చోటుకి వెళ్ళాను. Hallelujah. Many Christian books. అన్ని కూటాలకి పెద్ద పెద్ద బోధకుల దగ్గరికి వెళ్ళాను. No change came. ఎక్కడ నాలో నుంచి మార్పు జరగలేదు. But once I took the message of the hour. ఎప్పుడైతే ఈ గడి వర్తమానం తీసుకున్నాను. Amen. That's what the prophet says here. అదే ఇక్కడ లేఖనం చెప్తుంది. There is something in the thirsting. అయితే నీలో దాహము ఒకటి ఉంది. Something in him thirsting. They are trying to quench the holy thirst with the things of the world. లోక కార్యములతో ఆ దాహమును చల్లార్చడానికి మీరు ప్రయత్నం చేస్తారు. So with that thirst, you are going here and there, everywhere. ప్రతి చోటికి అలాగే తిరిగాను నా దాహం తీర్చుకోలేను. But God, when God had to be that thirst, that quench. అయితే ఇప్పుడు ఆ దాహమును చల్లార్చేవాడు దేవుడు ఒకడే తప్ప ఎవరు తీర్చలేరు. He made you that way to thirst. ఎందుకంటే ఆ విధంగా దాహం ఉండటానికి ఆయన నిన్ను ఆ రీతిగా చేశాడు. See, look at the idol worshippers. ఈ చూడండి విగ్రహారం ఆరాధించే They had a thirst. They have a thirst. వాళ్ళు కూడా ఒక దాహం ఉంది. To find, to quench that thirst. చూడండి ఆ దాహం తీర్చడానికే వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉన్నారు. So they are going, but because to have that satisfaction, they go and worship the devils. చూడండి వారు ఆ విగ్రహాలని దేవతల్ని వారు పూజించుకోవటానికి ఆ దాహము తీర్చుకోవటానికి పరిగెడుతున్నారు. They should not try to quench that thing, thirst by the things of this world. ఈ లోక కార్యముల చేత దాహము చల్లార్చుకున్నామంటే అది జరిగేది కాదు. We have no right. You have no right. మనకి హక్కు లేదు. And somebody is drinking. కొంతమంది ఆ దాహం తీర్చడానికి ఏంటంటే తాగుతూ ఉంటారు, పొగ కాల్చుంటారు, పొగ పీలుతూ ఉంటారు. ఆ దాహం తీర్చాలని చల్లార్చుకోవడానికి. Hallelujah. హల్లెలూయా. See, how dare to do that? Yes, వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు You చేస్తున్నారు. have no right to do something. అలా చేయడానికి నీకు హక్కు లేదు. You have no right. నీకు చేయడానికి హక్కు లేదు. And you turn it into the world and try to satisfy it with the world. దేవుని వాక్యము ద్వారా మాత్రమే నిన్ను ఆయన తీర్చగలడు. You cannot do it. నీవు చేయలేదని. There is only one that will fill that thirst. ఆ దాహము తీర్చేటి ఒకటే ఉంది, That is God. అది దేవుడు మాత్రమే. Hallelujah. Amen. He made you that way. అందుకనే అలాగ నిన్ను చేశాడు దేవుడు. Hallelujah. Amen. We have to be thirst for the word of God. దేవుని వాక్యము కొరకు మనం So దప్పికగలిగి these ఉండాలి. Berea people, ఇక్కడ బెరియా ప్రజలు they were hungry and thirst for the word of God. చూడండి దేవుని వాక్యము కొరకు దాహము కలిగి And ఉన్నారు. Jesus said, అంటే యేసు if ప్రభువు you have hunger and thirst, ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో you shall be filled. వారు తృప్తిపరచబడతారు. They are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో వారు నింపబడతారు. And God will give you the Holy Ghost. పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు ఆయన The దేవుడు. baptism of the Holy Ghost, you have got it. You have got it. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నావో So these people, they really wanted it. ప్రజలు నిజంగా వారికి కావాలది. The heart hungering for God. వారు హృదయం అంతా కూడా దేవుని కొరకు ఆకలికొని You ఉన్నారు. take the Holy Spirit to do it. అయితే పరిశుద్ధాత్మ తీసుకోవాల్సి ఉంది దాన్ని చేయాలంటే. This is thirsting for life. చూడండి జీవము కొరకు ఆకలి కొనటం, ఆ దాహము కొనటము. And your thirst must be for Jesus. అయితే నీ యొక్క దాహం ఏంటంటే యేసే నీ దాహమై ఉండాలి. Hallelujah. ఆమేన్. Nobody can quench that thirst. ఆ దాహమును ఎవరూ తీర్చలేరు. Because that is life. అదేంటంటే అందులో జీవం ఉంది. Hallelujah. Amen. With the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును. So the Berea people, బెరియా ప్రజలు hallelujah, they gave serious attention to the word. చూడండి వాక్యమందు వారు తీక్షణముగా దేవుని వాక్యం మీద వారు ఆయన మీద ధ్యానం ఉంచారు. Hallelujah. ఆమేన్. Serious attention. దట్ ఈస్ తీక్షణమైనటువంటి ధ్యానము కలిగి ఉన్నారు. Not a casual. అది మామూలుగా ఉండే కాదు అది. Hallelujah. ఆమేన్. Seriously reading the words. సీరియస్ అంటే తీవ్రముగా వారు ఏం చేస్తున్నారంటే
అది వాక్యాన్ని చదువుతాం. And it was Paul's gospel. అదే పౌలుకి సువార్త. And today also, ఈ దినమున కూడా second seal, రెండో ముద్ర para number 85. 85 పేరండి, రెండో ముద్ర. ఇది ఆటలాడు వ్యవహారం కాదు, ఒక ఆజ్ఞ ద్వారా బయలుపరచబడిన క్రీస్తు యొక్క సువార్త వాక్యము. ఇప్పుడు నీవు గనక దీనిని బుద్ధిహీనతని మనం వేరేతనమని దాన్ని వేరే స్థానంలో ఉంచి ఉండవచ్చును. అయితే గుర్తుంచుకోనండి, ఈ విధముగా సంభవించినవి వాక్యములో వాగ్దానము చేయబడి ఉన్నది. మరి ఖచ్చితంగా అది ఏ విధముగా ఉంటుందని చెప్పబడినది. మరి ఇక్కడ అది అట్లే ఉన్నది. ఆమేన్. Hallelujah. So this Branham says, ఇక్కడ ప్రభువు బ్రహ్మం చెప్తున్నాడు, this is my gospel. ఇది నా సువార్త అన్నాడు. Paul says, పౌలు చెప్తున్నాడు, this is my gospel. ఇది నా సువార్త. Now the seal says, ఇక్కడ ప్రభువు బ్రహ్మం this is చెప్తున్నాడు, the gospel. ఇది సువార్త. What you are hearing is the gospel of Christ. ఇది క్రీస్తు యొక్క సువార్త వాక్యం అని వింటున్నాం. Gospel means good news. మంచి సువార్త మనం వింటున్నాం. Hallelujah. Amen. I was in a bad condition one time, మరి నేను 7 సార్లు బాప్టిజం but good news came. కానీ సువార్త వచ్చింది నాకు. Hallelujah. Amen. Your sins are already forgiven. అయితే నా పాపములు క్షమించబడ్డాయని You are చెప్పాడు. forgotten. ఆయన మర్చిపోయాడు. ఆమేన్. It's a good news. ఇది మంచి సువార్త. Hallelujah. హల్లెలూయా. So they heard the good news. ఎప్పుడైతే ఈ సువార్త నేను విన్నానో, Those Berea people, ఆ యొక్క బెరియా ప్రజలు they were more receptive, receiving the word. చూడండి వాక్యాన్ని పొందుకునేటువంటి వారిగా ఉన్నారు మాట వాళ్ళు. Hallelujah. ఆమేన్. I want the word. నాకు వాక్యం I కావాలి. want to receive the ఈ word. వాక్యాన్ని పొందుకోవాలని. This word ఈ వాక్యము is for me. నా కొరకే. This message ఈ వర్తమానం is for me. నా కొరకే. Hallelujah. Hallelujah. This message of the Branham ప్రభుత్వ వర్తమానం is for me. నా కొరకే. Because ఆ, I believe him. నాది నన్ను నింపుతుంది. I believe the నీ message. వర్తమానం We నమ్ముతున్నాను. are the anointing of the Elisha. ఏలిషా ఏలియాక అభిషేకం ఉన్నది ఆయన మీద. I want this message. ఈ వర్తమానం కావాలి. God sent this man for me. ఈ వర్తమానము దేవుడు నా కొరకే పంపించాడు. ఆమేన్. That is receptive. అది పొందుకునేటువంటి స్వభావం ఉంది. That's how receive the word. దైవ వాక్యాన్ని పొందుకోవడం. That is you identified with the message. ఇప్పుడు దేవుని వర్తమానంతో నువ్వు గుర్తింపు చేసుకోవాలి. Hallelujah. Amen. You are identifying. ఇప్పుడు దీంతో గుర్తింపు చేసుకోవాలి. God sent a prophet with the word. దేవుడు ఒక ప్రవక్తని వాక్యముతో పంపించాడు. Hallelujah. ఆమేన్. Breach. ఎడమ Para number 301. 301 పేరండి. ఎడమ Yes, 301. T01 300. మొదటి విషయము, జగత్ పునరు వేయబడక మునిపే ఉదింపబడిన గొర్రెపిల్ల అచ్చటికి వచ్చును. ఆ విమోచనకు అది సాదృశ్యము. మరియు ఆయన ఆ గ్రంథమును తీసుకుని ఆ గ్రంథమును తెరిచి ముద్రలుప్పి దానిని భూమి కింద ఉన్న 7వ దూతకిచ్చి తన జనులకు వాటిని బయలుపరచమని ఆయన చెప్పాను. సంఘము అమితముగా సంతోషించున్నది. అక్కడ మీరున్నారు. ఓమై, ఏమి సంభవించింది? మిక్కిలి సంతోషము, ఘోష, హల్లెలూయా, అనేక గర్దనలు, అభిషేకము, శక్తి, సమస్త మహిమ నీకు మాత్రమే అంటూ శబ్దం ఉద్భవించినది. Hallelujah. Amen. So he says here, ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, the lamb took the seal and opened the 7 seals చెప్తే గొర్రెపిల్ల ఈ ముద్రలను తెరిచి దాన్ని విప్పి and tore up the seals, ఈ ముద్రలను విప్పి sent it down to the earth to his 7th angel. చూడండి 7వ దూతకి ఇచ్చాడు మాట. Listen the word. ఇప్పుడు వాక్యం మీకు అర్థమవుతుందా? His 7th angel. ఈ 7వ దూతకి ఇచ్చాడు. Is. ఈ 7వ దూత God's 7th angel. His. ఆయన దూతకి ఇచ్చాడు. ఆయన 7వ దూత. There are many 7th angels today. Yes. ఎంతో మంది దూతలు ఉన్నారండి. Hallelujah. Amen. But he sent to his 7th angel. ఆయన 7వ దూతకి ఇచ్చాడు. ఆయన దూత ఆయన. Amen. And Yes. to reveal to his people. చూడండి, ఆయన ఇప్పుడు తన ప్రజలకు బయలుపరచడానికి. Hallelujah. Amen. So this message ఈ వర్తమానం for his people, ఆయన ప్రజల కొరకు, not the other people.
మిగిలిన వారి కొరకు కాదు. So I am one of them. నేను కూడా వారిలో ఒకరినై ఉన్నాను. Hallelujah. Amen. This is how the Berea people receive the word. ఇప్పుడు బెరియా ప్రజలు వాక్యాన్ని వారు పొందుకున్నారు. This message is for us. ఈ వర్తమానం నా కొరకే. So this seals is for me. ఈ రోజున అది నా కొరకే ఆయన Because he says for his people. ఆయన ప్రజల కొరకు ఆయన ఇచ్చాడు ఇది. I am God's people. నేను కూడా దేవుని ప్రజలై ఉన్నాను. And we are the people of God. మనము దేవుని ప్రజలై ఉన్నాం. And Peter says పేతురు చెప్తూ ఉన్నాడు in First Peter second chapter. ఫస్ట్ పీటర్ First Peter second chapter. మొదటి పేతురు 2వ అధ్యాయము. That is para number 10. Sorry, page number 10. వర్సెస్ ఒక ప్రజలుగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారు. Hallelujah. And before I was not God, we were not God's people. మనము ముందు ఆయన దేవుని ప్రజలం కాదు. Before we are not God's people. ముందుగా దేవుని ప్రజలం కాదు మనం. But because of the great mercy of God. దేవుని దయను బట్టి God mercy came to you and me. దేవుని దయ నీకు నాకు వచ్చింది. That made me a people of God. అప్పుడు ఆయన కనికరం ఏం చేసిందంటే దేవుని ప్రజలుగా చేసింది. Hallelujah. Amen. And by mercy only the seals are revealed. ఈ రోజున ఆయన దయను బట్టి వారందరూ కూడా స్వస్థత పొందారు. 7th seal 7వ ముద్ర 359. 359. 359 అండి. 7వ ముద్ర 359. 59. దేవుడికి స్తోత్రం. అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు. సంఘము ఆమేన్ అని చెప్పు. ప్రతి ఒక్కరు నమ్ముచున్నారా? ఆమేన్. నేను మొదలు ప్రారంభించినప్పుడు ఆ మాటను గుర్తించుకోనండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడి నమ్మను? యెహోవాహు ఎవనికి బయలుపరచబడును? ఆయన మీకు ఆయన కృపను ఆయన మంచితనమును బయలుపరచున్నాడు. ఆమేన్. So by the revealing of the 7th seal, 7వ ముద్రను బయలుపరచు. God's mercy and goodness has come to you. ఈ రోజు దేవుని యొక్క దయ, ఆయన కనికరము, ఆయన యొక్క మంచితనము మనకి. Hallelujah. Amen. So we are God's people. ఎందుకంటే మనము దేవుని ప్రజలే ఉన్నాం. As Berea people, బెరియా ప్రజలు received the word. దేవుని వాక్యాన్ని పొందుకున్నారు. And they were more receptive to the word of God. వారు వాక్యాన్ని పొందుకునేటువంటి వారిగా ఉన్నారు ఎక్కువగా. So in the same manner today, అదే మాదిరిగా ఈ రోజున మనం కూడా and the seals come to God's people only. ఇప్పుడు దేవుని ప్రజలు మాత్రమే దాన్ని పొందుకుంటారు. So you have to identify yourself with the message of the hour. ఈ గడియ వర్తమానముతో నిన్ను నువ్వు గుర్తింపు చేసుకోవాలి. This is for me. ఇది నా కొరకేది. Rapture is for me. ఈ వాక్యం నా కొరకే. Rapture is for me. ఎత్తబట్టు నా కొరకే. Is an individual. ఇది వ్యక్తిగతంగా. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. Hallelujah. Praise the name of our Lord Jesus Christ. ప్రభువుని నామమున యేసుక్రీస్తు. The Samaritan woman, ఇక్కడ సమరయ స్త్రీ, she was a prostitute, ఆమె వేశ్య అన్నది. but she received the word. అయితే వాక్యాన్ని పొందుకుందామె. Hallelujah. Amen. She believed the word. వాక్యాన్ని నమ్మింది. But other denominations, అంటే మిగిలిన సంస్థ వారు they said he is a Beelzebub. ఆయన బయల్జెబూబు అని పిలిచారు. Oh, he is a crazy fellow. ఆయన Crazy, mad fellow. మాకు పిచ్చివాడు అన్నారు. But she said, అది యేసు. I perceive that you are a prophet. చూడండి, నీవు ప్రవక్తవని నేను నమ్ముతున్నానంటుంది ఈ స్త్రీ. Reception. ఆయన పొందుకుందండి. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Now, the Berea people, ఈ బెరియా ప్రజలు they received the word in all readiness. That the word say all readiness. చూడండి, వాళ్ళు వేగిరి పడ్డారన్నమాట. 11th verse. These were more noble than those Thessalonica in that they received the word with all readiness of mind. చూడండి 11th verse, 17:11. 17 అపోస్తుల కార్యాలు 11వ వచనం అండి. తెస్సలోని వారి కంటే గొల్లే ఉండరు కనుక ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. Hallelujah. Amen. So the word says, ఇక్కడ వాక్యం చెప్తుంది, with all readiness. చూడండి, వినటానికి వాళ్ళు ఎలా ఉన్నారంటే
ఆసక్తి కలిగి ఉన్నారు మాట. Hallelujah. Amen. Give the word in all it is, that is open-minded. తెరవబడినటువంటి మనసుతో ఉన్నారు వాళ్ళు. They did not question anything. దానికి దేని గురించి కూడా వాళ్ళు They సందేహించలేదు. did not doubt it. దేని గురించి సందేహం But లేదు. Nazareth people, అయితే నజరేతు ప్రజలు they doubted. వారు సందేహించారు. They did not believe it. అయితే వారు నమ్మలేదు. They did not receive it. వారు పొందుకోలేకపోయారు. They did not have the open mind. వారు తెరవబడిన మనసు లేదు. But this Berea people, అయితే బెరియా ప్రజలు all readiness. వారు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. Nazareth people, మిగిలిన ప్రజలు they were not ready. వారు సిద్ధంగా లేరు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. ప్రభువునికి నామమున స్తుతి కలుగును Then గాక. how we have to receive the word. మనం ఎలాగ దేవుని వాక్యాన్ని When the పొందుకుంటాం? word is preached, దేవుని వాక్యం బోధించినప్పుడు you must have open-minded, no question. మీరు చూడండి, ఎప్పుడైతే మన మనసు తెరవబడి ఉందో, Brahma says like this. ప్రభుత్వ బ్రహ్మం చెప్తూ ఉన్నారు. You know about Sister Hattie Wright. హటిరా ఇటువంటి సహోదరి గురించి చెప్పాడు ఆయన. Is that all the prophet says? ఆ ప్రభుత్వం చెప్తున్నాడు. You might have read this. Some of the things you might have read this. జస్ట్ చాలా మంది Some of the things I'm telling you. That sister, ఆ సహోదరి, when the prophet was narrating about the creation of squirrels, చూడండి, ప్రవక్త ఆ ఉడతలను సృష్టించినప్పుడు చూసింది ఆమె. that sister said, ఆ సహోదరి అంటుంది, Brother Branham, ప్రభుత్వ బ్రహ్మం, this is nothing but the truth. This is nothing but the truth. అది నిజం, సత్యం అని నమ్ముతున్నాను. Hallelujah. ఆమేన్. Then immediately the Holy Spirit came on the scene అయితే పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చిందటండి. and told the prophet of God, అయితే దేవుని ప్రవక్త చెప్పాడు, give her whatever she asked in my name. ఎప్పుడైతే ఆమె అలాగా నమ్మిందో నిజంగా పరిశుద్ధాత్మ ప్రవక్త దగ్గరికి వచ్చి చెప్తుందంట, ఆమెకి ఏం కావాలో అడుగు, ఇప్పుడే నేను ఇస్తానని. Hallelujah. Amen. Brahma said, when she said, she pleased the Holy Spirit. చూడండి, ఆమె అలాగా చెప్పడం వల్ల ఆమె ఏం చేసిందంటే ఆ పరిశుద్ధాత్మకి ఎంతో ఇష్టముగా అయిపోయిన మాట. What she said, Yes, yes. the Holy Spirit was pleased. ఆమె ఎంతో ఇష్టమైన మాట పరిశుద్ధాత్మకి. So when ఆ మాట అలా చెప్పడం వల్ల when you receive the word with readiness, మనం కూడా సిద్ధముగా ఉండి ఆ వాక్యాన్ని you are వేగంగా తీసుకుంటే pleasing the Holy Spirit. పరిశుద్ధాత్మని అది ఇష్టపరుస్తుంది మాట. Hallelujah. Amen. Then God came on the scene, అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు. told the prophet of God, దేవుని ప్రవక్త చెప్తున్నాడు, give her whatever she wants. ఆమెకి ఏం కావాలో ఇచ్చేయమంటున్నాడు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. And she said, అప్పుడు ఆమె ఏమంటుంది, what to ask? ఏం అడగాలి? I don't know what to ask. నేను ఎలాగ అడగాలి? You have to ask, not me. నీవే అడగాలి, నేను అడగను అంటున్నాడు. Brahma says like this. ప్రవక్త చెప్తున్నాడు, She was an old woman. ఆమె చాలా వృద్ధురాలు. If you want to be young, ask me. నీవు ఏం కావాలో అడుగు. No, if you want to be young. యవనంగా ఉండాలని కోరుకుంటే, That's what he says. ప్రవక్త చెప్పాడు. She was old. She was gray hair. ఆమె వృద్ధురాలు అయిపోయింది. But the Holy Spirit said, పరిశుద్ధాత్మ చెప్తుంది, hallelujah. హల్లెలూయా, Ask her, if you want to be young, I will tell to a young woman. నువ్వు యవనంగా మారిపోవాలంటే ఇప్పుడు యవనంగా అయిపోతావు అన్నాడు దేవుడు. ఆమేన్. Yes. How we receive the word. చూడండి ఎలాగా ఆమె వాక్యాన్ని పొందుకున్నది. Hallelujah. Amen. And when we receive the word, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం పొందుకున్నాం, make us young. ఓ ఆమె పవరుగా మారిపోతారు. Hallelujah. Amen. At 20 years and 80 years. ఈ 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వాళ్ళు మనం మారుతాం. Right? Understand? మీకు అర్థమవుతుందా? ఆమేన్. Hallelujah. Hallelujah. But that sister, మనం తప్పుగా దాన్ని I want the salvation of my 2 children. పడను. I want the salvation of my 2 children. ఆమె ఒకటి అడిగిందండి, నాకు 2 బిడ్డలు కుమారులు కూడా రక్షణ పొందాలని అడిగింది. Hallelujah. Amen. How we receive the word. దేవుని వాక్యాన్ని ఎలా పొందుకుందామే? Hallelujah. ఆమేన్. They receive the word in open minded. చూడండి, తెరవబడినటువంటి మనసుతో ఆమె వాక్యాన్ని And పొందుకుంది. fair minded. No question, nothing. చూడండి, ఏ ప్రశ్న లేదు ఆమెకి, ఏ సందేహం లేదు. Hallelujah. And Hallelujah. not only that, అదే not కాదు, only, they were searching the Holy Spirit. చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ ద్వారాగా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, పరిశోధిస్తూ ఉన్నారు. Not one day, ఒక రోజు కాదు, not 2 days, 2 రోజులు కాదు, but every day. ప్రతి దినమందు లేఖనములను పరిశోధించవచ్చు. And they were searching the holy writing every day. ప్రతి రోజు కూడా వారు ఏం చేస్తున్నారు, లేఖనములను అలా ఉన్న వాళ్ళు ఏవో అని పరిశీలిస్తున్నారు. They search the scripture daily, ప్రతి రోజు కూడా ప్రతి దినము లేఖనములను పరిశోధించు, whether it is right or wrong. అది నిజమా అబద్ధమా అని తప్పని వాళ్ళు పరీక్షిస్తున్నారు. Because ఎందుకంటే Paul received the message from Jesus Christ. అయితే క్రీస్తు నుండి ఆ పౌలు గారు వర్తమానం పొందుకున్నాడు, Not by man, మనుషుడి దగ్గర నుంచి not కాదు. by theology. ఏ Theology. ఆ, That's the Shastra, what word?
Theology college, brother. కాలేజీ నుంచి కాదు, No, not from any seminary college. సెమినరీ థియాలజీ తత్వ God, Jesus himself revealed the word. అదే దేవుని వాక్యమే ఆయనకి ప్రత్యక్షంగా బయలుపరచబడింది. Hallelujah. Amen. Paul's message పౌలుకి వర్తమానం is the revealed word for that hour. చూడ ఆ గడియకు బయలుపరచబడిన వాక్యమే అన్నది. Hallelujah. Amen. So the Berea people ఈ బెరియా ప్రజలు received the revealed word. ఇక్కడ ప్రత్యక్షపరచబడిన వాక్యమును పొందుకున్నారు. Search it in the scripture. అదే లేఖనములను పరిశోధిస్తున్నారండి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Paul revealed word. అయితే పౌలు యొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యము, The message ఆ వర్తమానము took them to the written word. చూడండి, లేఖనములో రాయబడిన దాన్ని అక్కడ తీసుకెళ్ళింది. Understand now? మీకు అర్థమైందా? Paul's message, పౌలు యొక్క వర్తమానం, the revealed word, ప్రత్యక్షపరచబడిన వాక్యము took them to the written word. రాయబడిన లేఖనము దగ్గర వాక్యము దగ్గర తీసుకెళ్ళింది. Hallelujah. మీకు అర్థమవుతుందా? ఆమేన్. Fourth seal. నాలుగో ముద్ర, Para 255. నాలుగో ముద్ర 255 పేర. మరి ఇప్పుడు ఈ కడవరి దినములలో ఆమెను బయటకు పిలుచుటకును మరియు వారికి అసలైన విశ్వాసమును తిరిగి ఇచ్చుటకును మరలా వాక్యము నడిపించుటకును ఒక వర్తమానమును మరలా పంపించుదని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మరియు వారు దాన్ని అంగీకరించరు. వారు దేవునికి మార్గమును నిరాకరించినట్లు వారికి సిద్ధాంతములోను వారి తెగలోను కట్టుబడి ఉన్నారు. ఒక దూత నడిచి కిందికి దిగి వచ్చి ఏదో చెప్పునని వారు తలంచున్నారు. అయితే దేవుడు దాన్ని చేయడు. Now he says, God promised again he would send a message to call her out. చూడండి, ఈ కడవరి దినములలో ఆమెను బయటకు పిలుచుటకు, అసలైన విశ్వాసం తిరిగిచ్చుటకు, restore the original faith back to the word. అసలైన తిరిగి విశ్వాసం ఇచ్చుటకును మరలా వాక్యము నడిపించుటకును This revealed word ఈ ప్రత్యక్షపరచబడిన takes వాక్యము us back to the written word. రాగిబడిన లేఖనము వాక్యము దగ్గర తీసుకెళ్ళింది. Hallelujah. Amen. Praise the name of our Lord Jesus Christ. ప్రభువునికి So that's స్తుతి why కలుగును గాక. read the message. అందుకనే మీరు వర్తమానం చదవండి. Brahma says, ప్రభు చెప్తున్నాడు, after opening of the seven seals, ఈ 7 ముద్రలు తెరవబడిన తర్వాత this has become a new Bible. ఈ బైబిల్ ఏంటంటే కొత్త గ్రంథముగా ఉంటుందంటండి. Hallelujah. Amen. So when you read the Bible, నీవు రోజు బైబిల్ చదివితే it's a new Bible. ఇది నీకు It become a new Bible. ఇది నూతనమైన కొత్త When బైబిల్. you read the Bible, నీవు చదివితే you must see the seven seals here. అంటే 7 ముద్రలు ఇందులో కూడా నీకు బైబిల్లో ఉంటాయి మాట. Hallelujah. ఆమేన్. Praise the name of Lord Jesus Christ. ప్రభువుని క్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. The seven seals book is a book of redemption. చూడండి, 7వ ముద్ర ఏంటంటే అది 7 ముద్రలు ఏంటంటే అది విమోచన గ్రంథమైనది. This is the title deed. ఇది యొక్క మనకి హక్కుపత్రమైనది. Hallelujah. Amen. This title ఈ deed హక్కుపత్రము takes you back to the beginning. ఇది మనల్ని ఎక్కడ చేస్తుందంటే ప్రారంభము దగ్గర తీసుకెళ్తుంది, ఆది. ఆమేన్. Suppose this building ఈ ఆలయము is a title deed is here. Must be title deed. దీనికి ఒక హక్కుపత్రం ఉంది. When you take the title deed, మనం హక్కుపత్రం తీసుకున్నప్పుడు it will show about those who are owning this previously. అది ఈ యొక్క ఈ కట్టడాన్ని ఎవరు కట్టారు దాని ద్వారా మనకు తెలుస్తుంది. This plot somebody must be holding. అయితే ఎవరో దీన్ని ఈ ఆలయం కట్టక ముందు ఈ స్థలము ఎవరికి చెందిందో Some మనం 50 years back, అయితే 50 సంవత్సరాల క్రితం somebody was the owner. దీనికి హక్కుదారుడు మరొకడు ఉంటాడు. When you search the title deed, అయితే ఈ హక్కుపత్రం చూస్తే he might have bought it to somebody else. అయితే మరొకడు దాని అతని దగ్గర నుంచి మరొక కొని ఉంటాడు. It takes you to the original owner. ఇది అలాగ వెళ్తే వెనక్కి మనకి నిజమైనటువంటి హక్కుదారుడు మనకు దొరుకుతాడు. Hallelujah. Amen. The same manner, అదే మాదిరిగా this title deed ఈ యొక్క హక్కుపత్రం takes you to the original owner. అసలైనటువంటి నిజమైనటువంటి సొంత దారుడి దగ్గరికి, హక్కుదారుడి దగ్గరికి. God is the original owner. ఇప్పుడు దేవుడే మన సొంత యజమానుడై ఉన్నాడు. Hallelujah. Amen. And Breach 302. బ్రీచ్ ఎడమ 302. 302 పేరండి. మరియు మన సహోదరుడు మన వృద్ధగ్రహాను అక్కడ నిలబడి కేకలు వేయించున్నాడు. ఎందులకు అతను చెప్పును, పరలోకములోనున్న సమస్తమును భూమిపైనున్న సమస్తమును. 303. 303.
3033. 303 అండి. ఆ ముద్రలు ఇప్పినప్పుడు సంతోష సమయం గురించి మాట్లాడవలెన్న యోహాను కాలపు తెరను దూసుకుని పోయి దానిలోను చూసి మరి చెప్పాను, అదిగో అక్కడ యోహాను. Hallelujah. Amen. So it took him to the original beginning. చూడండి, ఆది అందు ఉన్నటువంటి సొంత హక్కుదారుడు ఆ యజమానుడి దగ్గరికి తీసుకెళ్ళింది. Hallelujah. Amen. John must have looked in and seen past the curtain of time and said, there is John. యోహాను కాలపు తెరను దూసుకుపోయి దానిలోను చూసి మరి చెప్తున్నాడు ఇక్కడ. Hallelujah. Amen. There is John. అక్కడ యోహాను. So when you look at it, God the revelation. ఎలాగను ఈ ప్రత్యక్షత పొందుకున్నాడు. What do you do? Go back to the beginning. ఆది అందు ఉన్న దానికి జైలాడు ప్రారంభం. You see yourself there. నీవు అక్కడ నీవు చూడగలవు. There Moses is. అక్కడ మోషే అక్కడ ఉన్నాడు. There Samuel Raj is. సాముయేలు రాజు గారు అక్కడ ఉన్నారు. Takes you back to the beginning. మనని ఆది అందు ప్రారంభం తీసుకెళ్తుంది. Then how you have to receive it? How you have to receive it? మనం ఎలాగ ఇప్పుడు తెలుసుకుంటున్నాం? Tell me, how you have to receive it? ఎలాగా? With happily. సంతోషంగా మనం నమ్మాలి. John was very happy. John was very happy. అవును, సంతోషంగా ఉన్నాడు. What a happy time. అది మనం సంతోషకరమైన See, సమయం. brother, you see a name here. ఇక్కడ నీ పేరు ఇక్కడ ఉంది. ఆమేన్. Hallelujah. Second seal. రెండో Second ముద్ర seal. చూడండి. Such a great thing, brother, the 7 seals. 7 ముద్రలు ఏంటంటే గొప్ప సంగతి అండి. దేవుని స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. 44. 44వ పేరు కూడా చూద్దాం. మరి మీరు గుర్తుంచుకోండి, ఒక కమ్యూనిస్ట్గా ఉండటకు ప్రయత్నింపలేదు. సాతాను ఆ విధంగా ఉన్నాడు. అతను క్రీస్తుకు విరోధి. చాలా వరకు వారు క్రీస్తు వలె ఉండును. యేసు చెప్పెను, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేయను. మరి వారి ఈ ముద్రలో మరుగుపరచబడి ఉన్నారు. వారి యొక్క పేర్లు జగత్తు పునాది వేయబడక మునిపే. Where is your name? మీ Where is your name? ఎక్కడున్నాయి మీ పేర్లు? Here. ఇక్కడ ఉన్నాయి. That's what is there. ఎక్కడ ఉంది చెప్పండి? In the seals whose names are on the book of sins before the foundation of the world. 44. 44, brother. Yes. మీరు గుర్తుంచుకోండి, ఒక మనిషి Your names are hidden here. ఇక్కడ నీ పేరు ఇక్కడ రాయబడి ఉంది. Hallelujah. ఆమేన్. And also first seal 376. మొదటి ముద్ర. First seal 376. మొదటి ముద్ర 376. 376 పేరండి. 376. మరియు క్రీస్తు విరోధి దానినంతయు. ఫస్ట్ సీల్ 376. Yes, yes. మొదటి ముద్ర 376. ఎస్. మరియు క్రీస్తు విరోధి దానంతయు వశపరుచుకును. మరియు ప్రజగంధం చెప్పుచున్నది, అదందరినీ మోసగించును. భూమి పైన వారిని ఎవరి యొక్క పేర్లు జగత్తు ఉన్నది వేయబడక మునుపు ఆ ముద్ర కింద రాయబడి ఉండలేదు, వారిని అందరినీ మోసగించును. Your names are here. అయితే మీ పేర్లు ఇక్కడ ఉన్నాయి. So how glad we to receive the word. మరి దేవుని వాక్యాన్ని మనం ఎలా పొందుకున్నాం? Hallelujah. Understand now why we are asking, telling you to read the seals. ఎందుకు ఈ ముద్రలు చదవాలని నేను చెప్తున్నాను? Names are here. ఎందుకంటే మీ పేర్లు ఇక్కడ ఉన్నాయి. If you find your name, నీ పేరేంటి? you will be the happiest person in the world. ఆ పేరు నీకు తెలిస్తే నువ్వు ఎంతో సంతోషించబడుకుంటావు. Hallelujah. Amen. If you have found out your name, ఆ పేరు అక్కడ ఉంది. you are not going to be worried about anything. పడను. You are not going to be worried about anything. దేని గురించి కూడా నీకు చింతించవు. హల్లెలూయా. My name is here. ఎందుకంటే మీ పేరు అక్కడ ఉంది. Not now. కాదు, ఇప్పుడు కాదు. Before the foundation of the world. జగత్తు పునాది వేయబడక ముందే God thought of me. అక్కడ మీ పేరు రాయబడింది. And I was in God's thoughts. ఆయన మనసులో ఉన్నాను, ఆయన తలంపులో ఉన్నాను. దేవుని తలంపులో. Then how you have to receive the word today? ఈ రోజు దేవుని వాక్యాలను పొందుకుంటున్నాం. Look at the Berea people. ఇక్కడ బెరియా ప్రజలను చూడండి. In open mind. చూడండి వారు ఎలాగుంటున్నారు. తెరవబడినటువంటి మనసు కలిగి ఉన్నారు. Hallelujah. Understand now? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? Are you happy today? ఈ రోజు నాకు Are you happy today? సంతోషంగా వారు దేవుని స్తోత్రం చేద్దాం. Hallelujah. He said. హల్లెలూయా. At Nazareth, ఇక్కడ నజరేతు వారు they had the opportunity, వారికి అవకాశం ఇవ్వబడింది. but they did not receive the word. అయితే వాక్యాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. Because ఎందుకంటే they were indifferent to the word. అయితే భిన్నముగా వాక్యమునకు వారు ఉన్నారు.
though their eyes were fastened on Jesus. అయితే యేసు ప్రభు వైపు వారి కన్నులు తేరి చూశారు. Hallelujah. ఆమేన్. Though their eyes were fastened on Jesus Christ, యేసు ప్రభు వారి కన్నులను ఆయన మీద పెట్టి తేరి చూశారు. heard the message of the hour, ఆ గడియ వర్తమానమును they said, విన్నారు కానీ who is this fellow? ఈ ఎవడైనా Because it became common to them. చూడండి, వారికి సామాన్యమైన వాడుగా వారికి అనిపించాడు. He was working with his father Joseph in the carpenter shop. చూడండి, వడ్రంగి అయిన తండ్రి ఆయన జోసెఫ్తో ఆ యోసేపుతో కలిసి And he పనిచేసేవాడు. says, I come here with all this mission. నేను పని కొరకు వచ్చానని ఎలా చెప్పగలడు? So it was common to them. వారికి ఎలా ఉందంటే సామాన్యమైన వాడుగా They are ఉన్నాడు. not ready to receive the word. వారు దేవుని వాక్యాన్ని పొందుకోలేకపోయారు. Thessalonica church, వారు Thessalonica church, తెస్సలోనిక సంఘం వారు they had the doctrine, వారు కూడా సిద్ధాంతం కలిగి ఉన్నారు. but they are not nobler. చూడండి, వారు గనులు కాదు మాట. Because ఎందుకంటే the Bereans search the scripture every day. బెరియా వారు ఏం చేస్తారంటే ప్రతి దినమును కూడా లేఖనములను పరిశోధిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. That made them different. చూడండి, వారికి వీరికి కొంత వ్యత్యాసము That is మనకు. the difference. Even though Thessalonica heard the message, అయితే తెస్సలోనిక వారు కూడా వర్తమానం విన్నారు. but these people అయితే ఈ బెరియా ప్రజలు hear and search the scripture. అయితే వారు లేఖనములను పరిశోధిస్తున్నారు. Because ఎందుకంటే Jesus already spoken, అయితే యేసు ప్రభు పలికాడు, you search the scripture. నీవు లేఖనములను పరిశోధించండి మరి. Every man, he said, eternal life to every man, every woman that is done, put their trust in the word. చూడండి, Yeah. Written word. చూడండి, రాయబడినటువంటి వాక్యమును గురించి Jesus said, యేసు ప్రభు చెప్తున్నాడు, search the scripture. లేఖనములను మీరు పరిశోధించండి అని. Hallelujah. Amen. Because the eternal life is here. చూడండి, అక్కడ నిత్యమైన వాక్యము అక్కడ ఉంది. Because this word, ఆయన వాక్యం heaven and earth will pass away, లోకం భూమి ఆకాశము but గతించిపోయిన the word will never pass away. ఆయన వాక్యం ఎన్నడూ గతించదు. Because it's eternal book. అది ఏంటంటే నిత్యమైనటువంటి వాక్యమే అన్నది. The word of lamp to our feet. చూడండి, Lamp to our feet. ఇక్కడ lamp వెలుగు. పాదములకు మనకు దీపమై ఉన్నది. And they are the words of life. ఇది జీవము గల వాక్యమే అన్నది. And the scriptures are always right. లేఖనములన్నీ కూడా యథార్థమైనాయి. It is truth, all truth. అన్ని సత్యమైనాయి. Hallelujah. Amen. When scripture says anything, obey it. ప్రతి లేఖనమును మనం విధేయులుగా ఉండాలి. God of the Bible, శక్తి అయినది, that is God. దేవుని వాక్యం అన్నది. Words of all the world from your life. నీలో ఉన్నటువంటి లోకమంతటి కూడా అది మండింపు చేస్తుంది. And it makes you a new creature in Jesus Christ. చూడండి, నేను క్రీస్తులో ఒక నూతన సృష్టిగా చేస్తుంది. And it's a living word. జీవించేటువంటి వాక్యముగా నిన్ను చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Therefore, అందుకనే our eyes మన కన్నులు should be fastened on the word of God. వాక్యం మీద మనం గురిపెట్టి ఉంచాలి. Right? But Jesus is word. యేసు వాక్యమే అన్నాడు. Look at Elijah. I'll take time to నో ప్రాబ్లం, యు కెన్ గో ఆన్. Elijah. 130. Look at Elijah and Elisha. ఎలీజా అండ్ ఎలీషా ఇద్దరు కూడా. Hallelujah. హల్లెలూయా. Brahma says, ప్రభు చెప్తున్నాడు, a preacher watching the other preacher. చూడండి, ఈ యొక్క బోధకుడు మరొక బోధకుడిని కావాలని కోరుకుంటున్నాడు. Always a preacher, what the preacher will do, what he will preach, he will watch him. చూడండి, ఒక బోధకుడు ఎప్పుడు గమనిస్తాడన్నమాట, నాకలాగే మరొకడు కూడా చెప్పాలని ఆశపడతాడు. Hallelujah. ఆమేన్. So here Elisha was preaching, watching Elijah. ఇప్పుడు ఏలియా ఎవరి మీద అంటే ఎలీషా మీద పెట్టుకున్నాడు గురి. Hallelujah. ఆమేన్. This is what the church ought to be tonight, the Bible says. ఈ రోజున అదే విధముగా మనం కూడా దాని కొరకే వెతకాలి. You have to watch Christ, the word. ఇది క్రీస్తు వాక్యమైన దాని గురించి మనము వెతకాలి. Hallelujah. ఆమేన్. And watching the Holy Ghost, the way it is moving. చూడండి, ఈ రోజున మనం పరిశుద్ధాత్మ కదలికను మనము దాని మార్గమును గుర్తించాలి. So Elisha was watching Elijah. ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడంటే ఎలీషా కూడా ఏలియాతో నడుస్తున్నాడు. He was following all the time, all the way. అన్ని మార్గముల గుండా ఏలియాని వెంబడిస్తున్నాడు ఎలీషా. And before Elijah was transformed, translated. ఏలియా ముందుగా ఎత్తబడకు కొనుపోబడక ముందే, Oh Elisha, ఎలీషా, you have been very loyal to me, obedience to me. నాకెంతో విధేయుడిగా ఉన్నావు, నన్ను వెంబడించావు, I am going to be raptured. నేను ఇప్పుడు ఎత్తబడికి వెళ్ళిపోతున్నాను, What do you want? నీకేం కావాలి అని అడిగాడు. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును. But he was not afraid to ask Elijah. ఎలీయాని అడగటానికి భయపడలేదండి ఎలీషా. What can I do? How can I ask him?
నేను ఎలా ఏం అడగను No, అని he అడగలేదు. said, I want the double portion of the spirit which was on you. నీ మీద ఉన్నట్టు రెండంత ఆత్మన కావాలని అడిగేశాడు దేవుని స్తోత్రం. He was not afraid to ask him. అది అడగటానికి భయం లేదు అతనికి. His only thought, he said, Proud says, ప్రభువు చెప్తున్నాడు, he had one single thought. ఒక రకమైన ఒకే ఆలోచన ఉంది. The prophet said, ప్రభువు చెప్తున్నాడు, Elijah was out of the view of Elisha, always watching Elijah. ఎప్పుడు కూడా ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఏలియాని చూస్తూ ఉన్నాడు, Always watching him. ఎప్పుడు గమనిస్తూ ఉన్నాడు. Look at Joshua, జోషువ చూడండి, always with Moses. మోషే మీద కన్నులు పెట్టాడు. Right? ఆమేన్. Always with Moses. మోషే మీద కన్నులు ఉన్నాయి. That's why he became a general. చూడండి, యోషువ ఎవరంటే అతను సైన్యాధిపతి. Hallelujah. Amen. So always watch the prophet. ప్రవక్తని కన్నులు గురిపెట్టి ఉంచాడు. Prophet of this hour. ఈ గడియ Read ప్రవక్త the message. ఈ వర్తమానం Read the message. చదివినట్లయితే And his services in the churches of the living God. ఈ సంఘం యొక్క జీవము గల సంఘము, His ministry in the church of the living God. ఆయన సజీవమైనటువంటి సంఘ పరిచర్య. So watch the prophet. ప్రవక్త మీద మనం And his every move. ప్రతి కదలికను, What he does in every situation. ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ కూడా. Hallelujah. Amen. So Elisha was doing that. ఏలీయా ఏం చేస్తున్నాడో One single thought. ఒకే ఆలోచన. The prophet did not get out of his view. చూడండి, The prophet did not get out of his view. Always Elijah was before him. చూడండి, ఏలియా మీద ఎప్పుడైతే ఈ కన్నులు పెట్టాడో ఆ యొక్క ఆలోచన నుండి అతను బయటికి వెళ్ళలేకపోయాడు. When he went up the mountain, ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళాడు. he went with the mountain. అతనితో కూడా పర్వతం మీదకి వెళ్ళాడు. Down to the valley, లోయలోకి వచ్చాడు. then he went to the down the ఆ valley. లోయలో కూడా ఆయనతో పాటు వచ్చాడు. Hallelujah. Hallelujah. He kept his eye on the prophet. అయితే ఎలీషా కన్నులు ఈ ప్రవక్త ఏలియా మీద అతని మీద గురిపెట్టి ఉంచాడు. Understand? మీకు అర్థమవుతుందా? His eye was on Elijah. ఇప్పుడు ఈ ఎలీషా కన్నులు ఏలియా మీద ఉన్నాయి. Listen, he watched Elijah every move he made. Yes, ఏలియా ప్రతి కదలికను కూడా ఈ ఎలీషా గమనిస్తూ ఉన్నాడు. Not one eye on the world and one eye on Elisha. చూడండి, ఒకసారి ఇలాగను ఒకసారి అలాగా కన్నులు కాదు. No, always watching Elijah. ఎల్లప్పుడు కూడా ఏలియానే గమనిస్తా ఉన్నాడు. Then he said, అప్పుడు I చెప్పాడు, want the double portion. నాకేం కావాలంటే రెండంత ఆత్మ కావాలి, Hallelujah. 2 పాళ్ళు కావాలి. So the prophet says, ప్రభువు చెప్తున్నాడు, keep your eyes on Christ. ఇప్పుడు క్రీస్తు వైపే నీ కన్నులు గురిపెట్టి ఉంచండి. Hallelujah. Amen. Then keep your eyes towards them. ఆయన వైపు మేము ఆయన దిక్కుగా మనం పెట్టినప్పుడు Then Elijah said, ఎలీషా if చెప్తున్నాడు, you see me when I am going, you will get it. అయితే నీవు నన్ను చూసినప్పుడు గమనించినట్టయితే, నేను ఎత్తుపట్టు వెళ్ళిపోయినప్పుడు నువ్వు గమనించినట్టయితే అది నువ్వు పొందుకుంటావు అన్నాడు. Hallelujah. Amen. And if you know the promise, ఇప్పుడు ఆ వాగ్దానమును అతను ఎరిగి ఉన్నాడు. the condition of the promise, ఆ యొక్క వాగ్దానం యొక్క ఆ స్థితిని గుర్తించాడు. he kept his eye on it. ఇంకా ఏం చేశాడంటే కన్నులు ఇంకా ఆయన మీద గురిపెట్టేశాడు మాట. Kept his eye always on Elijah. ఇంకా ఏలియా మీదే ఎలీషా కన్నులు గురిపెట్టాడు. Every move, ప్రతి కదలికను, wherever he goes, ప్రతి ఎక్కడికి వెళ్ళినా, up the mountain, పర్వతంకి వెళ్ళినా, down the valley, లోయలోకి వెళ్ళినా, always following him. ఎల్లప్పుడు అమ్మడిస్తాడు. Because ఎందుకంటే his single thought, చిన్న ఒక ఆలోచన వచ్చింది, I want the double portion. నేను 2 పాళ్ళు కావాలి, నాకు ఆత్మ కావాలి. Amen. Hallelujah. Hallelujah. So we want to go in the rapture. మనం ఎత్తుపట్టుకు వెళ్ళాలి. All our eyes be fixed on the word. మనం ఇప్పుడు కూడా వాక్యం మీదే గురిపెట్టి Our ఉంచాలి. eyes to be on the revealed word. ప్రత్యక్షపడిన వాక్యం వైపే మన కన్నులు గురిపెట్టి As ఉంచాలి. the Berea people, బెరియా ప్రజలు and watch the scripture every day. ప్రతి దినము లేఖనములను వారు పరిశీలిస్తున్నారు. Receive the word. వాక్యం పొందుకున్నారు, Believe the word. వాక్యం నమ్మారు, And search the word. ఆ వాక్యాన్ని ఎదుగుతున్నారు. Always on the word. ప్రతి ఎల్లప్పుడు కూడా వాక్యమును పరిశీలిస్తున్నారు. Amen. Hallelujah. Hallelujah. Praise the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును And గాక. Mary, one time, ఒక రోజున Martha, Mary. మార్తా మేరీలు, And Jesus came to the house. యేసు ప్రభువు ఇంటికి వచ్చాడు. And Martha was busy in cooking. మార్తా వంట వండడంలో, పని చేయడంలో ఆమె Mary చాలా పనిలో ఉంది. Sitting at the feet of Jesus. అయితే మరియ ఏం చేస్తుందంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుందండి. Listening the word. వాక్యం వింటూ ఉంది. And her eyes on Jesus Christ. అయితే యేసుక్రీస్తు మీదే ఆమె కన్నులు పెట్టుకుంది. Caleb and Joshua. కలేబు అండ్ యోషువ కూడా. With this we'll close it. Yes, yes. Caleb and Joshua. కలేబు యెహోషువ కూడా. And number 13:30. చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30 వచనం అండి. సంఖ్యాకాండం. కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి, మనం నిశ్చయముగా
వెళ్ళుదాం, దాన్ని స్వాధీనపరుచుకుందాం, Huh? దాన్ని జయించుటకు శక్తి చాలు. Hallelujah. Listen carefully now. జాగ్రత్తగా And వినండి. Moses sent 12 spies to spy the land, Canaan land. ఆ కానాన్ దేశమునకు వెళ్ళి మీరు వేగు చూడమని వేగులు వాళ్ళని పంపించాడు మోషే. All 12 of them came, ఆ 12 మంది వేగులు వాళ్ళు వచ్చారు. but 10 of them, 10 మంది అయితే they got very afraid. వాడు భయపడిపోయారు. But Caleb said, అది కాలేబు we అంటున్నాడు, can easily conquer the land. మనం సులువుగా ఆ దేశమును మనం స్వాధీనం చేసుకుంటాం. Because మనం God has already said, దేవుడు దాన్ని చెప్పాడు కాబట్టి, I will send my fear before you. నీ ముందు వారికి మేము భయం పుట్టిస్తానని దేవుడు చెప్పాడు. ఆమేన్. That's the promise. అది దేవునికి Hallelujah. ఆమేన్. When they go, వారు వెళ్ళినప్పుడు the fear of Lord will be there. అక్కడ దేవునికి భయం వాళ్ళకి పుట్టిస్తాడు. When the enemy looks at them, లేకపోతే శత్రు వాళ్ళు చూసినప్పుడు the fear of the Lord will be there. అక్కడ దేవునికి భయము అక్కడ ఉన్నప్పుడు, That's what Jesus, God, I will send my fear before you. మీ ముందుగా నేను దేవుని భయము వాళ్ళకి పుట్టిస్తాను That's అన్నాడు. why Caleb and Joshua said, కాలేబు యోషువ అంటున్నారు, we can do it. మేము దాన్ని స్వాధీనం We are not చేసుకోవాలి, going to die. మేము చనిపోము We అక్కడ, are not going to be afraid of the giants. వారి గురించి మేము భయపడం. Oh, big tall walls. అది చాలా బలమైన గోడ, ఇది Big giants. పెద్ద పెద్ద బలమైనటువంటి On యోధులు. the other tents, oh, we are like a grasshopper. మేము వారి ముందు మిడతల వలె ఉన్నామన్నారు But మిగిలిన Caleb and Joshua said, అయితే కాలేబు యోషువ we అంటున్నారు, will go and conquer the land. మేము దాన్ని స్వాధీనం చేసుకుంటాం. Hallelujah. Amen. Because ఎందుకంటే the evidence is here. ఇక్కడ చూడండి, వారు ఇక్కడ Evidence, grapes is here. Grape. ఇక్కడ ద్రాక్ష గెలలు ఉన్నాయి. This is the evidence of the message. ఇక్కడ రుజువుపరచబడిన ఇక్కడ వర్తమానం ఉంది. This is what Moses said. మోషే We అంటున్నాడు, brought it here. ఓ దేవుడు ఇక్కడ ఉన్నాడు. Bunch of grapes. గ్రేస్ దేవుని కృప. Hallelujah. Show the people. This is the evidence of the message. చూడండి, వర్తమానం ఉన్న వారికి ఇచ్చాడు ఈ కృప. This is the evidence of the message. ప్రతిదీ కూడా వర్తమానం ఉంది. We are all enjoying the message. ఇప్పుడు వర్తమానంలో We ఆనందించాలి. are very happy. మనం సంతోషించాలి. Because దేవుడు when there is confusion outside. Confusion. దేవుడు కలవరపరిచేవాడు కాదు. When confusion outside people. అయితే ఈ కలవరపాటు ఎవరికంటే బయట ఉన్న వారికి. Not for you. అయితే మనకి. Not for you. Confusion not for you. మనకు కాదు ఈ కలవరపాటు. No. It is shalom to you. ఇది కలవరపాటు మనకు కాదు. ఇది. No, it is shalom. ఇది మనకి సమాధానము. ఇది మనకి సమాధానమే అన్నది. See the other people. మిగిలిన వాళ్ళు చూడండి, they are in confusion. వాళ్ళ గందరగోళం. This is the evidence. ఇది మనకి రుజువు. Shalom. ఓ మనకి సమాధానం. ఆమేన్. ఆమేన్. So Caleb and Joshua were not confused. కాలేబు యోషువ వాళ్ళు కలవరపడలేదు. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. He said, I don't care what the opposition looks. చూడండి, వాళ్ళు ఎంతగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నేను దాన్ని లెక్క చేయను. God will fulfill his word. అయితే దేవుడు తన వాక్యాన్ని నెరవేరుస్తాడు. Caleb and Joshua said, కాలేబు యోషువ చెప్తున్నారు, look at the word. వాక్యం చూడండి. What the message says. వర్తమానం ఏం చెప్తుంది. Today also look at the word. ఇక్కడ ఈ రోజు కూడా వాక్యం చూడండి. What the prophet said. ప్రవక్త ఏం చెప్తున్నాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Caleb Joshua said, కాలేబు యోషువ, oh people, ఓ ప్రజలారా, you are afraid. మీరు ఎందుకు You are భయపడుతున్నారు. crying మీరు ఎందుకు ఏడుస్తున్నారు. all through the night. రాత్రంతా మీరు ఏడుస్తున్నారు. After 20 lakhs people, చూడండి, 20 లక్షల మంది, only 2 people చూడండి, did not ఇద్దరు cry. మాత్రమే Did not cry. వాళ్ళు మాత్రమే ఏడవలేదు. The word says, వాక్యం చెప్తుంది, all of them were crying, weeping all through the night. చూడండి, రాత్రంతా ఏడుస్తున్నారంటే మిగిలిన వాళ్ళందరూ కూడా. Suppose these 100 people here shouted, it will hurt somewhere, some distance. దూరంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏడుస్తున్నట్టే మనకి ఎలా ఉంటుంది. No. These 100 people started to shout. ఇక్కడ 100 మంది గట్టిగా కేకలేసి అరిస్తే, some people from maybe 1 kilometer they will hear. ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని వింటారు. There is a noise. అది ఒక శబ్దం అక్కడ వస్తుంది. 20 lakhs of people. చూడండి, ఇక్కడ ఇంతమంది లక్షల మంది ఇలా ఏడుస్తుంటే Right? ఎలా ఉంటుంది చెప్పండి. Except Caleb and Joshua, 20 lakhs of people started to cry. Yes. ఈ 20 లక్షల మంది ఏడ్చి గట్టిగా ఘోష పెడుతుంటే How far? ఎంత దూరం వెళ్ళిపోతుంది చెప్పండి. 100 మంది మనం కేకలేస్తుంటేనే కిలోమీటర్ దూరం వరకు వినపడిపోద్ది. మరి 20 లక్షల మంది, ఆ ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ఏడుస్తూ రాత్రంతా గోల పెడుతున్నారు.
But Caleb and Joshua said, అయితే కాలేబు యోషువ hey fellows, look at the message here. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళంటే, Look at the word. వాక్యం చూడండి. Don't look at the high walls. చూడండి High walls. పెద్దగా ఉన్నటువంటి గోడలు చూస్తున్నారు. Don't look at the giants. వాళ్ళు ఉన్నటువంటి యోధులు చూస్తున్నారు. Fix your eyes on the word. ఎందుకంటే Hallelujah. ఈ వాక్యం మీద నీ గురి పెట్టి ఉంచాలి. Don't fix your eyes on the high wall. ఆ పెద్ద గోడలను మీరు చూడకూడదు. Hallelujah. Amen. Praise the name of our Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి They కలుగును. were looking at what God said. మరి దేవుడు ఏం చెప్పాడో దాన్ని వాడు Their చూశారు. eyes were fastened to the promise of God. దేవుడు చెప్పిన వాగ్దానమును వైపే వారు చూస్తున్నారు. Then the message ఈ వర్తమానం took effect only on 2 people. ఈ వర్తమానం ఇద్దరి మీద ప్రభావం తీసుకొచ్చిందండి. Right? నిజమేనా? Out of 20 lakhs of people, 20 లక్షల మంది జనాంగంలో only 2 got the effect on the message. ఈ వర్తమాన ప్రభావం ఇద్దరి మీద పడింది. Hallelujah. Amen. That's why we preach in the word. వాళ్ళు వాక్యం వింటున్నారు. I don't know how many will be affected by this word. ఈ రోజున మీరు వింటున్నటువంటి ఈ వాక్యం చేత ఎంతమంది ప్రభావితం అవుతుందో నాకు తెలియదు. Hallelujah. Only 2 people out of 20 lakhs. చూడండి 20 లక్షల్లో ఇద్దరే మాత్రమే ఆ యొక్క దేశం స్వాధీనించేశారు. Hallelujah. Amen. The choice was before there. pardon? The choice. What they have to choose. ఇప్పుడు వారికి ఎన్నుకునే అవకాశం ఇవ్వబడింది. Hallelujah. And Caleb and Joshua believed. ఇప్పుడు చాలా మంది దాన్ని నమ్మలేకపోయారు. God's word is eternally right. ఇప్పుడు దేవుని వాక్యము నిత్యము కూడా నిజమై ఉన్నది. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. That is Numbers 14:9. 14వ అధ్యాయము సంఖ్యాకాండము 9వ వచనం చదవండి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకొడి, ఆ దేశ ప్రజలకు భయపడుకొడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును. యెహోవా మనకు తోడన్నాడు, వారి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా, అప్పుడు ఆమెను చంపవలెననగా ప్రత్యక్ష ద్వారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడెను. Amen. But the other people were crying. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా Caleb and Joshua said, ఇక్కడ కాలేబు యోషువ అంటున్నారు, they are bread to us. వాళ్ళు మనకి ఆహారం అవుతారు అంటున్నారు వీళ్ళు. Hallelujah. Amen. If you want to take your food, మరి మనం ఆహారం తినాలంటే you are not taking exercise to take the food. మనం తినాలంటే మనం ఎంతో ఉత్సాహంగా తీసుకుంటాం. No, you are not taking any gymnastics, whatever it is, gymnastics, not taking any exercise. వ్యాయామం చేస్తాం మనం తెలుసు. Food is set before you. భోజనం అక్కడ ఉండగా ఎవరైనా న్యాయం చేస్తారా? You are not doing any exercises. ఏ విధమైన న్యాయం చేయం. Amen. Automatically, even in darkness, automatically it goes. అదే చూడండి, ఏదైనప్పటికీ కూడా మనం తినేస్తాం. Even the darkness. చీకట్లో కూడా darkness taking automatically. సంతోషంగా మనం అనుకోకుండానే భోజనం చేస్తాం. Caleb and Joshua said, ఇప్పుడు కాలేబు యోషువ they are bread to us. They are bread. వాళ్ళు మనకి ఆహారం అయిపోతారు అంటున్నాడు ఈ కాలేబు యోషువ. Nothing to worry about them. దేని గురించి మీరు భయపడకండి, చింతించకండి. See, when you are taking the food, it's very easy to take the food. చూడండి, భోజనం తినడం చాలా సులువే. Hallelujah. 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 So in the same manner, అదే మాదిరిగా these enemies are very easy. చూడండి, శత్రువులు మనకి చాలా సులువుగా మనం వారిని స్వాధీనించవచ్చు. Hallelujah. Amen. Because ఎందుకంటే they fix their eyes on the word. వాక్యం మీద మీరు గురి పెట్టి ఉంచండి మీ కన్నులు. Hallelujah. Amen. Their eyes are fixed on the word of God. ఎప్పుడైతే నీ కన్నులు వాక్యం మీద గురి పెట్టి ఉంచు, Everything will be easy. ప్రతిదీ కూడా నీకు సులువుగా ఉంటది. Amen. Hallelujah. Amen. Paul said, expect him every time. ప్రతి సమయంలో కూడా ఆశతో ఎదురు చూడాలి. The devil will come and attack you. Expect him every time. ప్రతి సమయంలో దయ్యము నీ మీద దాడి చేయాలని చూస్తాడు. And be ready all the time. ప్రతి సమయంలో. Hallelujah. Amen. Don't put this foot down. దాని వాక్యమును ఎప్పుడు కూడా కింద పెట్టకండి. ఖడ్గమును కింద పెట్టకండి. Always be ready. ప్రతి దాన్ని సిద్ధంగా ఉంచుకోండి. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు స్తుతి కలుగును. Always meditate the word. ఎల్లప్పుడూ కూడా వాక్యముతో ఖడ్గమును పట్టుకొని ఉండండి. Think of the word. ఆ వాక్యంతో పలకండి. Meditate the word. వాక్యాన్ని ధ్యానించండి. Praise the Lord. దేవుని స్తుతి చెప్పండి. Always praising him. దేవుని స్తుతిస్తూ ఉండండి. Enemy comes. శత్రువు వచ్చినప్పుడు immediately smite him. ఇప్పుడు ఆ ఖడ్గంతో దాన్ని కొట్టండి అని అనకండి. Amen. Always ready.
ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. Hallelujah. ఆమేన్. Praise be the name of our Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Because ఎందుకంటే when there is thus says the Lord, పన్ను? when thus says the Lord, యెహోవా ఎలా సెలవిస్తున్నాడని opposition is nothing. ఇక వ్యతిరేకత ఎంత వచ్చినప్పటికీ నేనేం చేయలేదు, Nothing. ఏమీ చేయలేదు. Hallelujah. Amen. When you are thus says the Lord, యెహోవా ఎలా సెలవిస్తున్నాడని మనం కలిగి the opposition is nothing. వ్యతిరేకత ఏమీ కాదు, నీకు చేయలేదు. Praise be the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున So స్తుతి let your కలుగును eyes గాక. be fixed on. ఎప్పుడు కూడా నీ కన్నులు దాని మీద నీ గురిపెట్టి So ఉంచండి. the very happy, listen carefully now. బెరియా గురించి మనం విందాము. We are going to close. We are going to close. మనము Listen carefully. త్వరలో ముగించిపోతున్నాం. Hallelujah. And Jesus said, listen, Jesus said యేసు ప్రభువు చెప్పాడు in Luke 17:28, 17వ అధ్యాయం లూకా సువార్త 28వ వచనం చూడండి. లూకా 17:28. లోతు దినములో జరిగినట్టుగా జనులు తినుచు త్రాగుచు కొనుచు పమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండ్రి. ఆమేన్. 28 to 30. 28 నుంచి 30 వరకు చదవండి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసిను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. Right. ఆమేన్. Listen carefully now. జాగ్రత్తగా వినండి. Before we close. మేము ముగించే ముందు Now Jesus talks about the days of Lord. చూడండి, లోతు దినముల గురించి యేసు ప్రభువు ఇక్కడ మాట్లాడి ఉన్నారు. And what happened at the time of Lord? లోతు కాలంలో ఏం జరిగింది? And Lord's eyes were fixed on Sodom and Gomorrah. ఈ లోతు కన్నులు ఎప్పుడు కూడా సొదొమ గొమొర మీద గురిపెట్టి ఉంచాడు. Right? నిజమేనా? When Abraham gave him a choice, which way you want to go, you can go, I will do other side. అబ్రాము లోతుకి అవకాశం ఇచ్చాడు, నువ్వు ఇటు ఏ పక్కకి వెళ్తాదో నీ ఇష్టమే అని కోరుకోమన్నాడు. Hallelujah. హల్లెలూయా. And here Lot looked at Sodom and Gomorrah. ఇక్కడ లోతు సొదొమ గొమొరను చూసి It was very greenish, very fertile, prosperity. చాలా అభివృద్ధి చెందినటువంటిదా దేశముగా ఉంది. And plenty of grass was there. చూడండి, అక్కడ చాలా సమృద్ధిగా ఉన్నటువంటి అక్కడ గడ్డి ఉన్న మైదానం ఉంది. It was almost like Eden. అది లైక్ ఏదేను వలె ఉంది. Hallelujah. Amen. It was well water everywhere. ప్రతి చోట కూడా బాగా నీళ్లు ఉన్నాయి అక్కడ సమృద్ధిగా. And Sodom Gomorrah before destruction, సొదొమ గొమొర నాశనం కాకముందు well watered every day, అక్కడ everywhere. అంతా కూడా మంచి నీళ్లు ఉన్నాయి. So when Lord looked at it, అదే దేవుడు దాన్ని చూశాడు. Lord. లోతు చూశాడు. When he looked at it, దాన్ని చూసి oh, this is barren land, this is dry land. ఇది బాగా బీడు భూమి, ఇది Oh, ఎండిపోయినటువంటి Abraham is in dry land. అబ్రాము ఎండిన బీడు భూమిలో It is ఉన్నాడు. like a wilderness. అడవిలో ఉన్నాడు. No, I don't want to be here. నాకు అది వద్దు, No, let me go to a prosperous place. నాకు బాగా సమృద్ధిగా ఉన్నటువంటి దేశం నాకు కావాలి. Because it is well watered. అది బాగా నీళ్ళు ఉన్న దేశము. All good grass is there. అక్కడ మంచి గడ్డి మైదానం ఉంది. Hallelujah. Hallelujah. Praise the name of our Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. And I will become a very big man. అది ఒక బాగా పెద్దవాడు It అయిపోయాడు. will be a very big time in the city. ఆ పట్టణంలో పెద్దవాడు న్యాయాధిపతిగా ఉన్నాడు. But Lord did not see the destruction that was going to come. చూడండి, రాబోయేటువంటి నాశనమును లోతు చూడలేకపోయాడు. He saw only the grass. ఇక్కడ గడ్డి చూశాడు, మంచి భూమి నేల చూశాడు, He saw only the city. ఆ పట్టణాన్ని చూశాడు. But he did not see after what's going to happen. అది జరగబోయేది తర్వాత దాన్ని చూడలేకపోయాడు He లోతు. see the destruction that was going to happen. అది జరగబోయే నాశనాన్ని లోతు చూడలేకపోయాడు. He did not see his wife was going to be salt, pillar of salt. అయితే ఆ లోతు భార్య ఒక ఉప్పు స్తంభముగా మారిపోవటము లోతు చూడలేకపోయాడు. And he did not see the degradation of his children. చూడండి, తన పిల్లలు కూడా పాపములో పడిపోవటం కూడా చూడలేకపోయాడు. Hallelujah. He fastened his eyes on well watered. చూడండి, బాగా నీరు ఉన్నటువంటి సమృద్ధి అయినటువంటి మంచి దేశం వైపు అన్ని కన్నులు చూస్తూ But ఉన్నాడు. Sodom Gomorrah was a perverted people. అయితే సొదొమ గొమొరలో ఉన్నటువంటి జనమంతా కూడా అక్రమమైన ప్రజలై ఉన్నారు. And he did not see what his daughters are going to bring disgrace. చూడండి, దేవుని కృపను వాళ్ళు ఎలా కోల్పోయారో పోతున్నారు, దాన్ని చూడలేకపోయాడు లోతు. Hallelujah. But it was well watered. అది చాలా మంచిగా నీళ్ళు ఉన్నటువంటి దేశమై ఉన్నది. Right. Now, Berea means బెరియా అంటే అర్థం ఏంటంటే well watered. చాలా మంచి నీళ్లు కలిగినది అని అర్థం. See the difference now.
ఎస్, దానికి మేము అర్థం చూసినట్టయితే See the difference now. ఇప్పుడు భేదం చూడండి. That Sodom Gomorrah was well watered. ఇప్పుడు సొదొమ గొమొర్రా కూడా మంచి నీళ్లు ఉన్నటువంటి ప్రదేశం. Lord chose to live there. అక్కడ లోతు దాన్ని జీవించడానికి అక్కడ ఇష్టపడ్డాడు. But this Berea people, ఇక్కడ బెరియా ప్రజలు, it is also well watered. వారు కూడా నీళ్లు మంచిగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నారని అర్థం. Hallelujah. ఆమేన్. The city well watered. ఈ పట్టణము మంచి నీళ్లు కలిగినటువంటి Place పట్టణం. of many waters. అక్కడ Place of many waters. అక్కడ చాలా మంచి నీళ్లు ఉన్నటువంటి ప్రదేశం. There were many springs. చాలా అక్కడ నీటి బుగ్గలు ఉన్నాయి. And the city is well watered. ఆ పట్టణం అంతా నీళ్లతో నించబడి ఉంది. And here is a group of people. అక్కడ ఉన్నటువంటి గుంపు జనాంగము, The Berean people, బెరియా ప్రజలు, well watered by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నీళ్లతో నింపబడి ఉన్నారు. ఆమేన్. Understand now? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? Hallelujah. హల్లెలూయా. Sodom Gomorrah well watered. అయితే సొదొమ గొమొర్రా కూడా మంచి నీళ్లు కలిగి ఉంది. But the sin was there. అయితే ఇక్కడ పాపం ఉంది అక్కడ. ఆమేన్. But in Berea అక్కడ బెరియా వారు also well watered. ఆ వారు కూడా మంచి నీళ్లు But కలిగి there ఉన్నారు. is a people అయితే ఇక్కడ ప్రజల గుంపు who received the word. వాక్యమును పొందుకున్నారు. ఆమేన్. Understand now? మీకు అర్థమవుతుందా? So these Berea people బెరియా ప్రజలు not only physically prosper, అయితే ప్రకృతి సంబంధంగా వాళ్ళు అభివృద్ధి చెందలేదు కానీ, not only naturally prosper, అంటే ప్రకృతి సంబంధంగా వారు అభివృద్ధి చెందలేదు, not only well watered, వారు మామూలుగా నీళ్లు కలిగలేరు కానీ they are watered by the word. వాక్యము ద్వారా నీళ్లు పొందుకుని ఉన్నారు. Hallelujah. ఆమేన్. ఆమేన్. Praise the name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. Now listen before we close. నేను త్వరగా ముగించిపోతున్నాను. He says, నేను చెప్తున్నాడు, now Sodom Gomorrah, సొదొమ గొమొర్రా now well watered everywhere. ప్రతి చోట కూడా నీళ్లు ఉన్న ప్రదేశమే ఉన్నది. But that means all kinds of civilization. అక్కడ అన్ని కూడా నాగరికత బాగా పెరిగిపోయినటువంటి. Hallelujah. ఆమేన్. All kinds of disgrace in this world today. అంటే ఈ రోజున దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న ప్రదేశాలు ఉన్నాయి. All perverted people. ఎంతో అక్రమమైనటువంటి ప్రజలు ఈ రోజున పెరిగిపోయారు. As is on the time of Lot. లోతులో జనములో ఉన్నట్టుగానే And people are all enjoying their life. ఇప్పుడు వారి జీవితంలో వారు ఆనందించు వక్ర మార్గంలో నడుస్తున్నారు. And worldly pleasures. ఓ లోక సంబంధమైన సంతోషాలు Sin all around. పాపమంతా చుట్టూ ఉన్నది. But there is a group of people. అయితే ఒక గుంపు జనాంగం ఉన్నారు. There is a little flock. అది ఒక చిన్న మంద. They are also well watered. వారు కూడా మంచి నీళ్లతో నింపబడి ఉన్నారు. Hallelujah. Amen. Praise the name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు స్తుతి కలుగును గాక. See, the seeds are sown. The Said- word. వాక్యమని విత్తనములు Then విత్తబడిన తర్వాత the Holy Spirit పరిశుద్ధాత్మ is watering. దానికి నీళ్లు పోస్తా ఉన్నది. Hallelujah. Amen. The Holy Spirit waters it. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ నీళ్లు పోసి Jesus Christ, the యేసుక్రీస్తు Son of prosperity, ఆయనే సమృద్ధి కలిగిన దేవుడై ఉన్నాడు. is in the midst of the bride today. పడు- In the midst of the bride today. ఈ రోజున వధువు మధ్యన ఆయన The Holy Spirit పరిశుద్ధాత్మ is watering every day. ప్రతి రోజున ఆయన కుమ్మరిస్తా ఉన్నాడు. Water the plant. ఇప్పుడు చూడండి, ఆ మొక్కకి నీళ్లు పోస్తున్నాడు. They grow, they grow, they grow, they grow. ఇప్పుడు వాళ్ళు ఏమవుతాడు, ఎదుగుతూ ఉంటారు. Although when you come to the church, ఆ సంఘానికి వచ్చేస్తారు, read the message, వర్తమానం you చదువుతారు. are watered by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నీళ్లు పోయబడతారు. And you get a spiritual growth. ఇప్పుడు ఆత్మీయంగా వాళ్ళు ఎదగటం ప్రారంభిస్తారు. ఆమేన్. ఆమేన్. Just like the Berea people. ఆ బెరియా వాళ్ళు ఉన్నటువంటి ప్రజల వలె. Hallelujah. ఆమేన్. Now, Caleb Joshua, ఇప్పుడు కాలేబు యోషువ when they brought the bunch of grapes, ఇప్పుడు వాళ్ళ యొక్క ఆ ద్రాక్ష గెలను తీసుకొచ్చారు and అక్కడికి. they were singing the song of Jubilee song. చూడండి, వాళ్ళు జుబిలీ పాట పాడుతున్నారు అన్నమాట. కీర్తన. Jubilee means deliverance. ఉత్సాహం అంటే విడుదల, విమోచన గీతం. అది Deliverance, deliverance. విమోచన గీతములు పాడుతున్నారు. Because the message is there to deliver us. ఈ రోజు నీ వర్తమానమే విమోచన. So they were singing the song of Jubilee. ఓ ఇవిని ఆ పాట విమోచన గీతం And పాడుతున్నారు. Jesus Christ preaching in Luke 4, ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయంలో that is the message of deliverance. చూడండి, ఆయన బోధించే వర్తమానం ఏంటంటే అది విమోచన That is వర్తమానం. Jubilee to all of you. ఈ మందరికి కూడా విడుదలై ఉన్నది. Believe the Son of Man. ఇది మనుషుల మాటని నమ్మటమే. Jubilee for you. అది నీకే జుబిలీ You విడుదల. will see your blindness will go away. చూడండి, మనకి అన్ని కూడా అన్ని పోతా ఉన్నాయి. You will be captive, you will be free. నీ యొక్క చెరలో నుండి విడిపించబడ్డావు. Jubilee. నువ్వు నమ్మినట్లయితే Praise the name of Lord Jesus Christ. ప్రభువైన స్తుతి కలుగును గాక. But the people did not believe it. అయితే కానీ ఆ ప్రజలు ఆయన నమ్మలేకపోయారు. Hallelujah. హల్లెలూయా. Now, the కానీ- opening of the seven seals.
ఇక 7 ముద్రలు తెరవటం అనేది. Same Son of Man అదే మనిషి కుమారుడు preaching the seventh seal. 7 ముద్రలు బోధించాడు. It is jubilee to you and me. ఇది నీకు విమోచన అయ్యున్నది. జూబిలీ. It's a హల్లెలూయా. jubilee song. విమోచన గీతమైనది. As John was very happy. అక్కడ యోహాను ఎంతో It సంతోషిస్తున్నాడు. was a happy day for him. అది ఎంతగా మీకు సంతోషం He లేదా? saw his name. ఓ ఆయన పేరు ఎక్కడ ఉంది? He saw far off. He saw his name. అది పేరు చూశాడు. అక్కడ పేరు Today ఈ రోజున it's a jubilee. ఇది విమోచన అయినది. It's a deliverance. నీకు విడుదల. The word delivered you and me. వాక్యము నిన్ను నన్ను విడిపిస్తా ఉంది. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. Deliverance. అది మనకి విమోచన. Hallelujah. హల్లెలూయా. Should not be in a corner and start weeping. నువ్వు ఎక్కడ మూల కూర్చొని నువ్వు ఏడ్చడం కాదు. And John యోహాను and wept for only 1 minute. ఒక్క నిమిషం మాత్రమే ఏడ్చాడండి. There's no one to take the book ఈ గ్రంథం ఎవరు తీయటానికి and open the book. ఎవరు The తెరవటానికి? whole creation will be lost. ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది And అనుకున్నాడు. John wept, యోహాను ఏడ్చున్నాడు. but for one minute. కానీ ఒక నిమిషం One మాత్రం. of the elders said, అయితే పెద్దలు ఒకడు "Oh, వచ్చాడు. look at the line of Judah, యూదా గోత్రంలో పెద్ద ఒకడు వచ్చి and the root of David అతను దావీదు has వంశం prevailed. అతను దానికి To take the book. జయించిన ఈ బుక్ని ఈ గ్రంథాన్ని విప్పడానికి Open the seal." దీన్ని తెరవటానికి And John, యోగ్యుడయ్యాడని. John's being stopped. అప్పుడే ఇక యోహాను తన ఆ ఏడ్పును ఆపేశాడు. What about you మరి నీవే గురించి ఏంటి? today? ఈ రోజున It's a jubilee today. ఇది నీకు ఒక విమోచన అయి It's ఉన్నది. a jubilee Amen. hour. Jubilee hour to the bride of Jesus ఇది Christ. క్రీస్తు యొక్క వధువు విమోచన గ్రంథం. Hallelujah. Amen. It has come to deliver you. ఇది నిన్ను విడిపించడానికి వచ్చింది. Hallelujah. Amen. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Fifth seal, 5వ ముద్ర 464. 464 పేరండి. 5వ ముద్ర 464. మరియు ఈ ముద్రలు తెరవబడు ద్వారా మీరేం చేసి మరియు దేవుడు మీ కొరకు ఏమి చేసును అనే దాన్ని ఇప్పుడు చూసితిరి. ఇప్పుడు మీరున్న క్రీస్తు విరోధి చేతిలో నుండి ఆయన మిమ్మలను బయటికి లాగినడల మరి మీరు దేవునికి మీ జీవితమును పూర్తిగా సమర్పించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నారా? మీ చేతులు పైకెత్తి మరి దేవా దీని ద్వారా నేను తెలుపుచున్నానని చెప్పుచు మరియు ఆయన మీకు ఇచ్చుదానని మీరు అంగీకరించుదా? ఆ కృప ద్వారా అనుగ్రహించబడతానని నేను అంగీకరించుతున్నాను Now listen. అని చెప్పుదురా. By the opening of the seals, అయితే ఈ ముద్రలు తెరవబడడం ద్వారా that what you did, మీరేం చేశారు? what God has did for you. దేవుడు మీ కొరకు ఏం చేస్తున్నావు? What you did, what you have done. అయితే నువ్వేం చేశావు? That what God has done for you. నీ కొరకు దేవుడు ఏం చేశాడు? By the opening of the seals. ముద్రలు తెరవబడడం ద్వారా. Hallelujah. హల్లెలూయా. What God has done for you today. దేవుడు నీ కొరకు ఏం చేశాడు? So it is a jubilee. It is a jubilee. ఏంటి మనం చేసింది? It is jubilee, jubilee. ఇది ఒక విమోచన అయి ఉన్నది. Hallelujah. Amen. It is happy time. ఇది సంతోషించవలసిన And సమయం. he says, ప్రభు చెప్తున్నాడు. he snatched you from the hands of the Antichrist. చూడండి, క్రీస్తు విరోధి చేతులుండి ఆయన మిమ్మల్ని లాగాడు బయటికి. I was in the hands of the Antichrist. ఇప్పుడు నేను అంత్యక్రీస్తు యొక్క చేతిలో ఉన్నాను. And what did Jesus do? అయితే యేసు ప్రభు ఏం What చేశాడు? is snatching? ఇప్పుడు నన్ను బయటికి లాగాడు. And he snatched me from the hands of the ఆ Antichrist. అంత్యక్రీస్తు చేతుల నుంచి బయటికి లాగాడు నన్ను. What you have నమ్ముతున్నారు done? దేవుని స్తోత్రం? మిమ్మల్ని లాగాడా? నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా. What you have done? అయితే నువ్వేం చేశావు? What he has done for you. నీ కొరకు ఏం చేశాడు ఆయన? Hallelujah. ఆమేన్. I was in a denomination. నేను సంస్థ నుండి వాడిని. I was in the hands of the Antichrist. నేను విరోధి, క్రీస్తు విరోధి But this అంటే seventh అంత్యక్రీస్తు seal, చేతిలో ఉన్నాను. this seventh seal, ఈ 7వ ముద్రలు వచ్చాయి. snatched me. ఇప్పుడు నన్ను బయటికి లాగేసింది. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. Accept the grace. ఇప్పుడు కృపను అంగీకరిద్దాం మనం. What he has done for you. అయితే ఆయన నీ కొరకు ఏం చేశాడో దాన్ని మనం అంగీకరిద్దాం. What you have to do? నువ్వేం చేయాలి ఇప్పుడు? Let my eyes be fixed on the word. ఇప్పుడు వాక్యం మీద నీకు కన్నులు గురి పెట్టి ఉంచాలి. Hallelujah. హల్లెలూయా. Listen. Caleb and Joshua, ఇప్పుడు కాలేబు యెహోషువ even though they stood for the word, వారు దేవుని వాక్యం కొరకు నిలిచున్నారు. fastened their eyes on the word, వాక్యం మీద వారు గురి పెట్టి ఉంచారు. but they died. They died. అది చనిపోయారు. Right? ఎస్. But what about you? అయితే మన గురించి ఏంటి? Why the seven seals came open? మనకి ఇప్పుడు ముద్రలు తెరవబడ్డాయి. మనకి ఏం చేయబోతున్నాడు ఇప్పుడు? Transformed alive.
మనము transformed alive, to go rapture our alive. చూడండి, Without death. మనము చనిపోకుండా మనం ఎత్తుబడికి వెళ్ళిపోతాం. Hallelujah. Amen. Without facing death. ఇప్పుడు చూడండి, మనము మరణాన్ని We are ఎత్తుకుపోతాం. going to be transformed alive. మనము మరణమును కూర్చోడకుండా ఎత్తుబడికి వెళ్ళిపోతాం. Is it not a jubilee now? Is it not a jubilee? ఇది నీకు విమోచన కదా? ఎంతమంది? Is it not jubilee? ఇది మీకు విమోచన కదా? Hallelujah. Hallelujah. Jubilee. ఇది మనకు విమోచన. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So always let our eyes be fixed on it. మీ కనులు ఎప్పుడు కూడా ఈ వాక్యం మీద మీరు గురిపెట్టి ఉంచండి. Hallelujah. హల్లెలూయా. Berea people బెరియా ప్రజలు fix on the word. వాక్యం మీద గురిపెట్టి Read ఉంచారు. the word. వాక్యం చదివారు. And finally, first seal, మొదటి ముద్రలో para 140. 140 పేరు చూడండి. మొదటి ముద్ర. ఇక్కడ మన జ్ఞానం శాతంలో వచ్చున్నది. 140 మొదటి ముద్ర. 140. సెకండ్ సీల్ ఆర్ ఫస్ట్ సీల్? First seal. మొదటి ముద్ర 140 అండి. 140. ఓ దానిని గురించి కొద్ది నిమిషములు నేను ధ్యానించవలని కోరుచున్నాను. ప్రభు యొక్క ఆదరణ కొరకు కాచుకుని ప్రజలు వీటన్నిటినీ తెలుసుకుని సరిగ్గా బహు జాగ్రత్తగా చదివేదని నేను నమ్ముచున్నాను. మరియు టేపుల నుండి వినివారందరూ కూడా వీటిని గురించి జాగ్రత్తగా So ఆలోచించండి. the prophet of God says, ప్రభువు చెప్తున్నాడు, like to dwell on the sea. I hope now that all the people that know these things, ఎస్ ఇక్కడ అంటున్నాడు, మరి కొద్ది నిమిషములు ధ్యానించవాలని నేను కోరుచున్నాను. and are waiting for the consolation of the Lord, For that the- is going to rapture. ప్రభు ఆదరణ కొరకు కాచుకుని ప్రజలు వీటిని తెలుసుకుని That is those who want to go in the rapture, అయితే ఎత్తుబట్టుకు ఎవరైతే వెళ్తారో will now study real close. బాగా బహు జాగ్రత్తగా చదివిదరని నేను నమ్ముచున్నాను. That means let your eyes be fastened on the word. ఇప్పుడు మీ కన్నులు దేని మీద గురిపెట్టి ఉంచాలంటే వాక్యం మీద గురిపెట్టి You ఉంచండి. want to go in the rapture, ఎవరికైతే ఎత్తబడికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? study closely మరి అందరూ కూడా జాగ్రత్తగా and let your eyes be fixed on బహు it, జాగ్రత్తగా మీరు మీ కన్నులు and also the tapes. టేపులు కూడా వినటానికి You think about this. దాని గురించి కూడా మీరు ఆలోచించండి. Hallelujah. ఆమేన్. So let your eyes నీ కన్నులు be fixed on Jesus Christ. యేసుక్రీస్తు మీద గురిపెట్టి ఉంచండి. Hallelujah. Amen. When you see a shepherd going, చూడండి, ఆ గొర్రె కాపరి look వెళ్ళిపోతున్నప్పుడు at the sheep. ఒక గొర్రెని చూడండి. The Bible says, బ్రహ్మ చెప్తున్నాడు, their eyes will be always on the shepherd. ఈ గొర్రె ఏం చేస్తుందట, ఆ గొర్రెల కాపరినే చూస్తూ ఉంటదంట. Hallelujah. ఆమేన్. It will turn right or left side. ఇప్పుడు కూడా అది కుడికి ఎడమకి కూడా చూడదు గొర్రె. Hallelujah. Amen. One time the prophet of God went to South Africa. ఒక రోజున ప్రవక్త సౌత్ ఆఫ్రికా దేశానికి And వెళ్ళాడు. he saw a shepherd was leading the flock. ఇప్పుడు గొర్రెల కాపరి గొర్రెలను నడిపిస్తున్నాడు అక్కడ. And on both the sides, రెండు వైపులో ఉన్నాయి గొర్రెలు. on the both the left side and right side, కుడి వైపున ఎడమ వైపున కూడా and గొర్రెలు on ఉన్నాయి. the path. ఈ మార్గంలో కుడి ఎడమ పక్కన కూడా గొర్రెలు ఉన్నాయి. All vegetables on this side, vegetables on this side. ఈ రోజున ఈ పక్కనే ఆ పక్కనే ఉన్నాయి. The prophet said, prophet thought like this. ప్రభుత్వం ఇలాగ ఆలోచుకున్నాడు, This what these sheep are going to do now. ఏంటి ఏం చేయబోతున్నాడు అని అలా చూస్తున్నాడు ఆయన. The prophet surprised. ప్రభుత్వం ఆశ్చర్యపోయాడు. They did not turn right side or left side. ఏంటి కుడి వైపున ఎడమ వైపున కూడా ఏం చెప్పట్లేదు. They did not look at the vegetables or whatever it is. ఏంటైనా కూడా దాన్ని చూడట్లేదు. Their eyes were on the shepherd. ఎందుకంటే ఈ గొర్రెలు ఆ కాపరిని వైపే ముందు చూస్తూ ఉన్నాయటండి. So sins all around. Sin all around. చూడండి, ఆ చుట్టూ కూర్చున్నాయట. Everywhere sin all around. That's what it says. ప్రతి చోటు కూడా Wherever you turn, sin. ఎక్కడికైతే కూర్చుంటున్నాడు గొర్రెలు కాపరి, Wherever you ఆయన see- చుట్టూ కూర్చున్నాడు. There is sin all around. ఆయన చుట్టూ ఉంటున్నాడు కాపరి చుట్టూ. But the sheep of God మరి దేవుని గొర్రె పిల్ల will not look right side or left side. కుడి వైపుకి ఎడవైపు మరి తిరగకూడదు. But on the great shepherd. ఆయన గొప్ప కాపరి వైపు, Fix his eyes on the great shepherd. ఈ గొప్ప కాపరి వైపు మన కన్నులు గురిపెట్టి ఉంచండి. Follow him. Follow him ఆయన వెంబడించండి. till the rapture. ఓ ప్రభుని చెప్తూ ఉన్నాడు. Let God be blessed. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును Let గాక. the name of the Lord be glorified. ప్రభుని నామము ఆయన గుడు మహింపరచబడును God గాక. bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడు మనతో ఈ రోజున చక్కని వాక్యం మనకు దేవుడు ఇచ్చాడు. మనందరం కూడా మన కన్నులు ఆయన వైపు మనం గురిపెట్టి ఉంచుదాం. మనకిచ్చినటువంటి వర్తమానము నిజమని రుజువుపరచబడినటువంటిది. దీని మీద మనం గురి పెడదాము. అందరూ కూడా ప్రార్థించుకుందాం, దేవుని స్తుతిద్దాం, మోకరించి దేవుని మనము
ఆయన మొర పెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నాతో మాట్లాడవు తండ్రి. నాకు విమోచన ఈ వర్తమానం తండ్రి. 7 ముద్రలు నాకు విమోచన గ్రంథమైనది ప్రభా. నేను ఇప్పుడు సంతోషించవలసిన వాడిని తండ్రి. దుఃఖము కాదు నాయన, ఆనందము నాలోకి రావాలి తండ్రి. ఓ యోహాను ఒక క్షణం, ఒక నిమిషం మాత్రమే దుఃఖము కలిగాడు కానీ ప్రభా, ఎప్పుడైతే యోహాను ఆ ముద్రలు తెరబడ్డాయో తండ్రి, యోహాను గొంతులు వేశాడు తండ్రి, ఆనందించాడు ప్రభా, సంతోషించాడు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ రోజున ప్రభా సజీవమైన వాక్యం మాకు ఇచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. యెహోషువ కాలేబులైతే వారు చనిపోయారు కానీ తండ్రి, ఈ రోజున సజీవమైనటువంటి వాక్యం మాకు ఇచ్చావు ప్రభా. ఇది ఎల్లప్పుడూ జీవ చేసేది, మరణమును చూడకుండానే ఇక్కడికి ఉన్నవారు ఎత్తుబడికి వెళ్ళిపోతారు అంటున్నావు తండ్రి. అటువంటి కృప మాకు ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. మేమెంతో ధన్యులము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, జీవాధిపతి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ఓ రాజా, ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు మాతో మాట్లాడవు తండ్రి ప్రభా. నీ కృప నాయన ఈ రోజున తండ్రి మమ్మల్ని బ్రతికించింది. నీ కృప అన్నిటికంటే ఉత్తమమైన తండ్రి. నీ కృప వలన ఈ రోజున ప్రభా మేము సజీలుగా ఉన్నాము తండ్రి. ఇది మా వలన కాదు, మా జ్ఞానం, మా తెలివితేటలు, మా గొప్పతనం, మా బలము కాదు నాయన తండ్రి. నీ కృపే నాయన మమ్మల్ని సజీవం ఉంచింది. ఈ రోజున ప్రభు ఇక్కడికి మమ్మల్ని తోడుకొచ్చావు తండ్రి ప్రభా. ఇదంతా నీ కృప నాయన తండ్రి. నీకు స్తోత్రాలు. దాని విమోచన మాకు తెలియపరుస్తున్నావు తండ్రి. ఈ విమోచన ఎవరైతే తెలుసుకుంటున్నారో తండ్రి, ఈ వర్తమానమును ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వింటున్నారో తండ్రి, వర్తమాన మాటలు పలకాలి వాళ్ళు తండ్రి. వర్తమాన మాటలు రావాలి వాళ్ళ నోటమంట తండ్రి ప్రభా. వాళ్ళు సొంత మాటలు మాట్లాడకూడదు నాయన. వాళ్ళు ఎక్కడో నేర్చుకున్నవి మాట్లాడకూడదు తండ్రి ప్రభా. ఎందుకంటే ఇది విమోచన గ్రంథమైనది ప్రభా. మేమే వర్తమానముగా మారిపోవాలి తండ్రి నాయన. హల్లెలూయా. చదవటానికి మాకు తండ్రి మాకు ఇష్టం పుట్టించండి ప్రభా. నాయన మా మాటల ద్వారా మేము పట్టుబడుతున్నాం నాయన. ఏం మాట్లాడుతున్నామో తండ్రి, ఏం చెప్తున్నామో కూడా మమ్మల్ని గమనిస్తున్నారు తండ్రి ప్రభా. అనేక మంది ఈ రోజున తండ్రి ప్రభా సంఘ శాఖలో ఉన్నటువంటి పద్ధతి విధానంలో వాళ్ళు బోధ చేసుకుంటున్నారు తండ్రి. కానీ నాకు ఇచ్చిన ముద్రలు నాయన ఈ రోజున ముద్రలో గనులైనారు బెరయేవారు తండ్రి. ఎస్ఎస్లేనికి వారు కూడా బెరయేవారు గనులైనారు తండ్రి. ఆ బెరయేవారు నాయన తండ్రి ప్రభా వాళ్ళకి పరిశుద్ధాత్మ చేత నీళ్లు పోయబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ధన్యులము నాయన. నీ స్తోత్రం తండ్రి. ఈ రోజున నీ వధువుకు నాయన తండ్రి, ఈ నువ్వు నాటిన మొక్కకు నీళ్లు పోస్తున్నావు తండ్రి. మేమెంతో ధన్యులము దేవా. హల్లెలూయా. ఆకువాడుగా తన కాలమందు ఫలమించు చెట్టు వలె నాయన ఉండురని మనతం చేసి మా తండ్రి. హల్లెలూయా. లేఖనమునకు సరిపోవాలి మా మాటలు, మా మాటలు మా లేఖనానికి సరిపోవాలి. మేము చెప్పేవి లేఖనానికి సరిపోవాలి. ఏ మాట చెప్పినా వాక్యానికి తీసుకెళ్ళాలి. అదే నిజమైంది. అలా మాట్లాడపోతే మేము వ్యర్థముగా మాట్లాడినట్లు తండ్రి ప్రభా. మేము ఏం చెప్పినా, ఏం ప్రార్థన చేసినా, మేమేం బోధించినా మా ప్రార్థనలో కూడా వర్తమానం చూపించాలి. మా ప్రార్థనలో కూడా వర్తమానం రావాలి. దేవా, హల్లెలూయా. అలాగే మేము మారేటట్టుగా తండ్రి నీ ఆత్మతో అభిషేకించు ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. ఈ చివరి కాలంలో తండ్రి ప్రభా నీవెంతో మా ఇంట్లో కృప కలిగి ఉన్నావు తండ్రి నాయన. మేము ప్రభా నాయన నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి ప్రభా. నీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. ఎంతో భారము కలిగి ప్రభా నీకు స్తోత్రము తండ్రి. ఈ ముద్రలు బాగా వారు తండ్రి నాయన నీ వారికి తెలియపరిచి నాయన లోతైనటువంటి సంఘటనలు మాకు బయలుపరుస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. వధువు ఎత్తబట్టుకు కావలసినటువంటి వర్తమానము మాకు ఇస్తున్నాను తండ్రి ప్రభా. ఇక్కడ మరణమును చూడకుండా కొనుక్కుపోతారన్నావు తండ్రి ప్రభా. నాయన ఎవరి కన్నులైతే నాయన ఈ వర్తమానం మీద గురి పెట్టి ఉంచారు తండ్రి, రోజు ధ్యానిస్తున్నారు, చదువుతున్నారు, టేపులు వింటున్నారు తండ్రి, వారి మీదకి నీ ఆత్మను కుమ్మరిస్తావు తండ్రి ప్రభా. దేవా, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది. ముందే అందరికంటే ముందుగా నీవు ఉండాలి, అందరికంటే ముందు ఉండాలి. నీ పనులను చూపించాలి, నీ ప్రవర్తనలను చూపించాలి. నీవు అన్ని విషయాల్లో ముందుండాలి. దేవుని కార్యాల్లో నువ్వు చేయాలి. అప్పుడే నీలో ఒక మార్పు జరిగింది. దేవానికి స్తోత్రములు నాయన. మేము మనుషులకు కనపరుచుకోవడానికి కాదు తండ్రి, ఎవరు గొప్పతనానికి కాదు మేము చేయటం నాయన. నీకే మేము కనపరుచుకోవాలి తండ్రి. నీ యందు మేము నిజమైనటువంటి వారుగా, నిజమైన ప్రియ కుమారుడిగా మేము పిలువబడాలి. నీ వల్ల ఒక సాక్ష్యం మాకు కావాలి తండ్రి. దేవా,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ జీసస్. యేసయ్యానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో మరి దాసులు ప్రభా మా మధ్య నిలబెట్టుకుని అవుతండి. మా ద్వారా ప్రభా ఎన్నో విషయాలు మాకు బయలుపరిచారు నాయన. నాయన ముద్రల ద్వారాగా ఎన్నో సాక్షులు మాకు ఇచ్చారు తండ్రి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ జీసస్. యేసయ్యానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, జీవమునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ జీసస్. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వరకు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఓరే యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. జగత్తు పునాది వేయబడక ముందే ఆమేన్. నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వరకు. అంతకాల వర్తమానమందే అప్పుడే నన్ను నీవు ముద్రించావు. ఆమేన్. పంచకాల వర్తమానమందే అప్పుడే నన్ను నీలో ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. ఆమేన్. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వరకు. అపోస్తల ప్రవక్తల పునాదిపై కష్టపడుటకు నన్ను ముద్రించావు. అపోస్తల ప్రవక్తల పునాదిపై కష్టపడుటకు నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. ముద్రించావు నీ ఆత్మచేత విమోచన దినము వరకు. మధ్యాకాశములో నేను కలుసుకొనుటకు వరుడా నీ భాగముగా. ముద్రించావు. మధ్యాకాశములో నేను కలుసుకొనుటకు వరుడా నీ భాగముగా. ముద్రించావు. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మము ముద్ర పొందుకున్నాను. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. ముద్రించావు
దినము వరకు రక్షించావు. నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వరకు విమోచన దినము వరకు విమోచన దినము వరకు. ఆయన నీ కొరకు ఏమి చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు ఆయన కొరకు నువ్వేమి చేస్తున్నావు? నీకు అది ఏమి చేసింది? ఆయన నీ కొరకు చేసింది దాన్ని నీవు రోజు నీవు అంగీకరించినప్పుడు అది నీకు విమోచన, సంతోషాన్ని తీసుకొస్తుంది. కాలేబు, యెహోషువ వారిద్దరే దాన్ని పుట్టుకున్నారు. మిగిలిన వారందరూ ఉన్నారు, కానీ వర్తమానం అందరికీ దాంట్లో ప్రభావితం కాలేదు. కాలేబు ఇద్దరిని ప్రభావితం చేసింది. ఎందుకంటే వారు దేవుని వాగ్దానం మీద, వాక్యం మీద గురిపెట్టి ఉంచారు వారి కన్నులు. అలాగే నీవు నేను కూడా ఈ రోజున వచ్చి వెళ్ళిపోతుండొచ్చు, సంఘంతో నువ్వు కనపరుచుకోవచ్చు, కానీ ఎవరు ఈ రోజున ఈ వర్తమానం మీద గురిపెట్టి ఉంచారో కన్నులు, వారు దీని చేత ప్రభావితం అవుతారు. ఎవరు ఇక్కడ ప్రభావితమయ్యారో ఈ రోజున ఈ వాక్యం చేత ప్రభావితమైన వారు మాత్రమే ప్రార్థన చేయండి, వాళ్ళకి ఇస్తాను అవకాశం. ఈరోజు నీ వర్తమానం అయిన తర్వాత ఇది నన్ను ప్రభావితం చేసింది, నుంచి తాకబడ్డాను అని వారు ప్రార్థించండి. మనం విని వెళ్ళిపోవటం కాదు. ఈ రోజున దేవుని వాక్యం చేత మనం తాకబడ్డాం, ప్రభావితమయ్యాం. వీళ్ళు ఎవరు ప్రభావితమయ్యారో చిక్కుపడకండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధి కూడా ఉంది. చేసిన వారు చేయొద్దు, రాత్రి చేసిన వాళ్ళకి లేదు అవకాశం. ఇప్పుడు కొత్తగా వేస్తున్నాం సహోదరులు, కానీ ఎవరైనా చేయొచ్చు ప్రార్థన చేయడానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నేను తాకుతాడు. దేవుని స్తోత్రం. దేవానికి స్తోత్రాలైనా తండ్రి, బలమైన దేవ, ఘనమైన నా తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులైనా. నిశ్చయముగా మీరు మాతో మాట్లాడారు తండ్రి దేవా. ఎల్లప్పుడూ మా కన్నులు తండ్రి నీ వాక్యం మీద పెట్టుకుని తండ్రి దేవా, నీ వైపు చూసే హృదయాలు మాకు అనుగ్రహించండి తండ్రి దేవా. నువ్వు ఎంత గొప్పగా చెప్పావు నాన్న బెరియా తండ్రి, సంఘసులు